సమస్యలన్నీ కూడా మీరు చెప్పినట్లుగానే ఢిల్లీ వరకు కూడా పోయి పంపిస్తే అది మళ్ళీ రిటర్న్ గా వచ్చిందన్న దాన్ని పరిశీలించి మన బిడ్డలు నిన్నటి కాక మొన్నటికి ఇక్కడ అన్నం లేక మొన్న కర్ణాటకకు పోతే 2 బిడ్డలు కాగితాలు ఏరుకోవడానికి పోతే అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పడేసినారన్న హత్య చేసిన దానికోసం ఈ రోజు నిన్న మన నరసింహన్న కూడా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు కూడా పెద్ద ఉద్యమం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అక్కడ వాళ్ళకు శిక్ష పడే విధంగా చేస్తున్నారన్న అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక మహారాష్ట్రలో కూడా బుడగ సంఘాలనే కాకుండా ఏ ఉపకులానికి కూడా చిన్న అన్యాయం జరిగిన హక్కును చేర్చుకున్నటువంటి మీరు నిజంగా ఆ దైవ సమానులే అని ఈ అందరి ముందర కూడా నేను పాదాది వందనాలు చేస్తూ నమస్కరిస్తున్నానన్నా. అందుకోసం అన్నా మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరుగుతున్నది, కానీ మాకు కూడా మరి ఏ అవకాశం కల్పిస్తున్నారు? మరి అదే కాకుండా ఈ ఢిల్లీ నుంచి వచ్చిన రిపోర్టును మన అన్న పెద్ద విశ్వనాథం అన్న కూడా ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడికి విశ్వనాథం అన్న కూడా తెలియజేశాము. అన్నా అది మీకు ఫోన్లో ద్వారా తెలియజేద్దామంటే మాకు సరైన సమాచారం మీరు ఇవ్వకపోవడం వలన మేము సరైన సమాచారం మీకు ఇవ్వలేకపోతున్నామన్నా. కాకపోతే మా బిడ్డల భవిష్యత్తును కూడా మా జాతి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఒక రోజు మరి ఏ రూపంలో మీరు ఈ కార్యాన్ని నెరవేరుస్తారో మా వాళ్ళందరికీ కూడా తెలియజేసి వాళ్ళకు కూడా సంతోషమైనటువంటి వార్త తెలియజేస్తామని కూడా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాజన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు సట్టా నరేంద్రబాబు మాదిక్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకు వందనాలు. సభాధ్యక్షులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు రుద్రవ సురేష్ నాయకు అభినందనలు తెలియజేసుకుంటూ ఒకనాటి ఆ చివర కార్యకర్త ఈనాడు మన దేవుడి పక్కన కూర్చున్న మన శాసనసభ్యులు, ఒకనాడు ఆ కార్యకర్త ఈరోజు శాసనసభ్యుడే బోర్డు మెంబరే వేది పక్కన మూలాలు మరవకుండా అన్న పక్కన కూర్చున్న మన అనంతపురం జిల్లా మాదిల ముద్దుగడ్డ ఎంఎస్ రాజన్న గారికి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఏనాడో ప్రజాస్వామికవాదుల గుండెల్లో 30 ఏళ్ల కిందట నుంచి సమాజం గుండెల్లో భారతరత్నగా మనం కొనియాడబడుతున్నా ప్రధానంగా మాదిగల గుండెల్లో ఒక మాదిగల రత్నగా మాదిగలకు గుడి కట్టుకున్నటువంటి మన ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ మందాకృష్ణరావు గారికి ప్రాధాన్యత తెలియజేసుకుంటూ అజెండా చెప్పలేదు కాబట్టి కొంత స్వేచ్ఛ తీసుకొని 5 నిమిషాల గడువును 2 నిమిషాలు పెంచుకొని కొన్ని విషయాలు మీకు దృష్టి తీసుకురావాల్సిన 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యోగ కాలంలో అన్నగారి నాయకత్వంలో చేయని ఉద్యమాలు లేవు, చేయించిన ఉద్యమాలు లేవు, సమాజాన్ని మంత్రముగ్ధులు చేసి సమాజాన్ని స్ఫూర్తిగా పొందగలిగే ఆ స్థాయిలో ఉద్యమాలు చేసిన మనం గత 3 నెలలుగా చేస్తున్న కృష్ణమావ గారు నడుస్తున్నట్టు ప్రతి నడకను గమనిస్తే ఎంతో ఆనందం, ఉద్వేగం, భావోద్వేగం తన్నుకొస్తుంటుంది. కృష్ణమావ గారు ఉద్యమాలకు పిలుపునిస్తే మాదిగ పల్లెల్లో కళ్ళు కాయగాతలు ఎదురు చూస్తుంటాయి, గమనిస్తుంటాయి. ఎంఆర్పీఎస్ ఉద్యమ శ్రేయోభిలాషుల్లో కృష్ణలో ఏదో కార్యక్రమం చేపట్టబోతున్నాడని చెప్పి ఆ కార్యక్రమం కోసం
అనుసరించడానికి సహకరించడానికి శ్రేయోభిలాషులు కూడా ఎదురుచూసే రోజులు చూశాం. కానీ గత 3-4 నెలల ఉద్యమ కార్యక్రమాలు గమనిస్తుంటే కృష్ణమాది గారి ప్రతి ప్రెస్ మీటు, ప్రతి వేదిక మీద మాట్లాడే మాటలు గమనిస్తుంటే యావత్ సమాజం అంతా, యావత్ పీడిత వర్గాల సమాజం అంతా మొత్తం ముక్త కంఠంతో ఏకమై మన్నే కృష్ణమాది గారికి నీరాజనాలు పలుకుతున్న వేళ మనం గమనించవచ్చు. ఆఖరికి ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యం కోసం మాదిగలు మాత్రమే మాట్లాడతారు, లేకపోతే అక్కడక్కడ పొరుగు సంఘాలు, రెల్లి, పార్టీ, పైడి లాంటి కులాలు మాట్లాడుతూ రోజుల నుంచి మాలల్లో మాల దాసులు కూడా వర్గీకరణ కోరుకుంటారు. వాళ్ళల్లో మాల దాసులతో పాటు మాల అనుబంధ కులాలు కూడా మన్నే కృష్ణయ్య నాయకత్వంలో నడిచిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలంగాణ గడ్డ మీదుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం గమనించవచ్చు. అంటే కృష్ణమాది గారు అనేక సందర్భాలు చెప్తుంటారు, ఇప్పటికైనా మనవాద బ్రాహ్మణ మనవాదాన్ని కూడా మొదలుపోకపోతే మాలలో ఈ దేశంలో ఒంటరి వాళ్ళు కాబోతారని చెప్పి చెప్పిన మాట ఇప్పుడు నిజమైన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఆ స్థాయిలో మన ఉద్యమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ గమనిస్తే ఏ ఉద్యమం అయినా సరే లక్ష్యం వైపు వెళ్ళాలంటే, లక్ష్యాన్ని సాధించాలంటే ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోయి పోతే లక్ష్యం సాధించుకోలేం. మూలాలు మరేంటి? నాయకత్వం ఈరోజు లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకెళ్ళింది. లక్ష్యం కూడా సాధించేసే వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో నారావారిపల్లికి మధ్యకాలంలో అన్నగారు వెళ్ళాం. గౌరవ చంద్రబాబు గారి యొక్క తమ్ముడు చనిపోయిన సందర్భంగా లోపలికి వెళ్ళి నివాళులు అర్పించేసి బయటకు వస్తున్న తరుణంలో ఒక్కసారి అన్న పక్కన నేనున్నా, ఒక్కసారి బయటకు వచ్చాను. మీడియా ఉంది, పోలీసులు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు, ఈడలు, ఎమ్మెల్యేలు మొత్తం యంత్రాంగం ఎక్కడ ఉన్నది. ఒక్కసారిగా అన్న మా దగ్గర నుంచి చెక్క స్పీడ్గా వెళ్ళిపోయాడు రోడ్డు పట్టుకొని. అన్నీ వెళ్ళిపోతున్నారు. ఇది పరిగెత్తి వెళ్ళావు అన్నతో పాటు వెళ్తే రోడ్డు కవతల నారావారిపల్లికి సంబంధించి కందులవారిపల్లి మాదిగ పెద్దలు డప్పులు పట్టుకొని డప్పులు కొట్టుకుని ఒక వరుసకంగా నిలబడుకొని నివాళులు అర్పిస్తూ అన్న వాళ్ళ దూసుకెళ్ళి టక డప్పు తీసుకొని డప్పు దొరవలి వేస్తూ మొత్తం వాతావరణం అంతా కృష్ణమయ్య చూసే మొత్తం మీడియా, పోలీసులు, యంత్రాంగం అంతా వచ్చేసింది. కృష్ణమయ్య డప్పు కొడుతున్నారని చెప్పేసి అక్కడంతా ఒక్కసారి క్షణంలో మొత్తం వాతావరణం మారిపోయింది. అటువైపు మేము అనుకున్నాం అన్న యాదృచ్ఛికంగా కొట్టాడేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే మూలాలు మరవలేదు కాబట్టి తన డప్పును వెతుకుంటూ వెళ్ళాడు. మూలాలు మరవలేదు కాబట్టి తన డప్పును ప్రపంచానికి చూపిస్తూ ఆ డప్పుకు పట్టాభిషేకం చేయాలని చెప్పేసి తప్పన గుండెల్లో దాగి ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచ చరిత్ర విధంగా డప్పుకు పట్టాభిషేకం హైదరాబాద్ నడిపోతు మీద అతి తొందరలో జరగబోతున్న విషయం ఇప్పటికే ప్రమాదం అంతా ప్రపంచం చూపిస్తా ఉన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నా. అయితే ఆ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్టు, కానీ అంతిమంగా డబ్బు బరువు చేసే రోజు ఒక హైదరాబాద్ లో ఉన్న 1,50,00,000 మంది హైదరాబాద్ నగర ప్రజలు ఉర్రూదులగేరే సందర్భము మొత్తం దేశమే ప్రపంచంలో మనం చూసే సందర్భం మనం చూడబోతున్నాము. ఇలాంటి సందర్భంలో వర్గీకరణ తెలంగాణలో ఆల్మోస్ట్ ఎన్ని యూనిట్స్ వస్తుంది. గాడి దగ్గర పాలకులు సైతం, ముందు పట్టుబట్టిన పాలకులు సైతం మన రూట్లో తెప్పించుకొని రేపో వర్గీకరణ జరగబోతున్న నేపథ్యం గమనిస్తున్న సందర్భం. అదే సందర్భంలో ఆంధ్రాలో కూడా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు గమనించారు. కమిషన్ చేసిన పూర్తిగా పొరపాట్లు గమనించారు. ఆంధ్రాలో కూడా ఏకప్ కమిషన్ రిపోర్ట్ పోబోతా ఉంది, వర్గీకరణ జరగబోతుందనే విషయంలో గుర్తు చేస్తూ ఇక్కడ జరిగిన ఆంధ్రాలో తెలంగాణ జరిగిన లోపాలు ఆంధ్రాలో జరగకుండా ఉండాలని కూడా ఈ సందర్భంగా మాకు వచ్చిన అవకాశం ఉపయోగించుకున్నాం. మొన్నటి రోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు తిరుపతికి వచ్చారు. తిరుపతికి వచ్చిన సందర్భంగా సాక్షులుగా మాకు తెలిసింది. సరే మన ఊరికి వచ్చారు కదా, ఒకసారి కలుద్దామని చెప్పేసి, గౌరవం కలుద్దామని చెప్పేసి అక్కడ అందుబాటులో నాయకత్వం అంతా వెళ్ళారు. వెళ్ళినప్పుడు నల్లకన్నయ్య చూశాడు, హడావుడిగా వెళ్తున్నాడు.
మమ్మల్ని చూసి ఒక్కసారిగా టీడీపీ నాయకులు కూడా మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడలేదు. కానీ మమ్మల్ని చూసి ఒక్కసారిగా కండువాన్ని చూసి ఆగిపోయాడు. అన్నా బాగున్నారా అని పలకరించాడు. అన్నా ముందస్తుగా మీకు ధన్యవాదాలు తెలియడానికి వచ్చామన్నా, మీకు ధన్యవాదాలు తెలియడానికి వచ్చాము అని చెప్పి అంటే వెంటనే మన పని అయిపోయింది, మన పని మన సమస్య పరిష్కారం అయిపోయింది, ఇది మనసులో బాధపడిపోతుంది, మీకు చెప్పాల్సింది మీకు కొత్తగా చెప్పాల్సిన వర్గీకరణకి ప్రకటించడమే తరువా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంది. అన్నగారికి ఈ మాట చెప్పండి కూడా చెప్పడం జరిగింది. అన్న ధన్యవాదాలన్నా. తెలంగాణ చూసిన పొరపాటు ఇక్కడ చూడాలని చెప్పే పద్ధతిలో మనం చెప్పాల్సి చేస్తే మీరు ఏమనుకుంటే జరిగిపోతానంటే పోలేసాడు ఆయన నారా లోకేష్ కుమార్ గారు. రాజకుమారుడు మనసులో వస్తే ధరంగా ఏముంటుంది చెప్పండి. అంటే ఇక్కడ వాతావరణము కూడా కోపం మొత్తం ఆంధ్రాలో వర్గీకరణ జరుగుతున్న సంకేతం ఉన్న సందర్భంలో మనము అది విజయోత్సవ సభగానో కృతజ్ఞత సభగానో ఇంకోటం కానీ లక్ష డప్పుల వేల గంటల కార్యక్రమం మొత్తం ప్రపంచం మన వైపు చూసేలాగా మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో అన్నగాల్సే కార్యక్రమాలను కోరుకుంటూ ఈ సందర్భంగా కొంతమందికి నేను గుర్తు చేస్తున్నా, ప్రధానంగా తెలంగాణ గడ్డ మీద నిన్న మన ఆవాసు చవాకలు చేస్తున్న ఓ దామోదర్ రాజు నరసింహాన్ని గుర్తు పెట్టుకో, మా రాజుని చూసి నేర్చుకో. మొన్నటి మొన్న లక్ష డబ్బుల కార్యక్రమంగా అర్ధరాత్రి పూట వాళ్ళ పోస్టర్లు ఎత్తుకొని అనంతపురం నడిపోతున్నా గోళ్ళ కంటించి ఉద్యమ అభివాదుల పట్ల తరపున కృతజ్ఞతను చాటుకున్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడు కృష్ణ జెండా పట్టుకున్న కార్యకర్త తన మూలాన్ని మర్చిపోకుండా ఉద్యమానికి తన కృతజ్ఞత తెలియజేసే విధంగా ఆయన చాటుకున్నాడు. ఎంఆర్పీఎస్ ఉద్యమం వల్ల రాజకీయ ప్రయోజనాలు పొందిన నువ్వు ఉద్యమ లక్ష్యాలను పూరించే విధంగా మాట్లాడమే కాకుండా కోట్ల మంది మాదిరిల గుండె చెప్పుల్లో నువ్వు అవాకు చవాకులు తెలుస్తావా? ఇదే ఆంధ్రప్రదేశ్ దళారు వ్యాప్తిగా ప్రకాశించాలంటే ఎదిగినా ఓ దళాలు ఇస్తున్నాం. కృతజ్ఞతతో ఇలాంటి నాయకులు చూసి నేర్చుకోండి. మూలాలు మరొని కృతజ్ఞత మనది మనిషి అంబేద్కర్ గారికి ఇష్టమైన విషయాన్ని గుర్తు వస్తున్నా. స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారు, ఎప్పుడు నేను నమ్మే సిద్ధాంతం గురించి చెప్తున్నా. నేను 2 శ్లోకాలు ఎప్పుడు నేను నమ్ముతా. ఒకటి 9,000 మరవని కృతజ్ఞత ఉండే వ్యక్తి అంటే ఇష్టపడ్డాడు అంబేద్కర్ గారు. 2 నువ్వు ఏ పక్కకు వచ్చినా నువ్వు వచ్చే దిశను మరవద్దు అంటాడు స్వామి వివేకానంద. మన ఉద్యమం సమాజంలో మన గొప్ప వ్యక్తిగా నువ్వు వచ్చి ఈ స్థాయికి నిలబడిన ఈ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకో మనుషులు ఈ గుర్తు వస్తూ ఈ సందర్భంగా మీకు అందరూ వస్తున్నాం. మార్చి 10వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఏక్ సర్టిఫికేషన్ కమిషన్ 10వ తారీఖు వరకు. ఆంధ్రాలో మార్చి 15 వరకు అవకాశం ఉంది. బహుశా అది మార్చి చివరి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు. కానీ మహనీయుల పండుగలు ఏప్రిల్ మాసంలో మొదలవుతాయి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఏప్రిల్ 11, ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ జయంతి, ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి. ఈ 3 జయంతుల నాటికి దక్షిణ భారతదేశంలో ప్రధాన రాష్ట్రాల్లో వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకొని ఈ దేశానికి గొప్ప సంకేత స్ఫూర్తిని ఇవ్వబోతున్నాడు మధుకృష్ణరావు గారు. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా, ఆ మహనీయుల సంక్షేమ గుర్తు చేస్తున్నా. ఆ తరువాత మీరు ఊర్లో అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు కదా, బాబు జగ్జీవన్ విగ్రహాలు పెడుతున్నారు కదా కృష్ణరావు గారు. మనం అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలి. కానీ కృష్ణరావు గారు బలమైన సంకల్పంతో అంబేద్కర్ విగ్రహం పక్కన బాబు జగ్జీవన్ విగ్రహం పెట్టాలని చెప్పి బలంగా సంకల్పిస్తూ మనం పెడుతున్నాం కదా. నేను అంటున్నా ఆ 2 విగ్రహం పక్కన మళ్ళా చోటు ఖాళీగా పెట్టండి, ఖాళీగా ఉంచుకోండి. ఆ 2 విగ్రహాల పక్కన అంబేద్కర్ పక్కన బాబు దగ్గర పక్కన
స్థలం ఉంచుకొని ప్రతి ఊరిలోనూ ఆ స్థలంలో భవిష్యత్తులో మందకృష్ణ విగ్రహం మనం పెట్టబోతున్నాం. మందకృష్ణ విగ్రహం భవిష్యత్తులో మన పిల్లలకి ఇబ్బంది చోటు పెట్టండి. ఆ స్థాయి ప్రేమ, ఆ స్థాయి పోరాటాలు, ఆ స్థాయి విజయాలు మనకు సాధించబెట్టాలి. కాబట్టి ఆ మహనీయుల తరపున పక్కన నిలబడి ఏకైక ఆలోచన నాయకుడు మందకృష్ణ. ఇది చరిత్ర భవిష్యత్తులో చెప్పబోతున్న సాక్ష్యంగా నిలబోతుంది. ఈ క్రమంలో ఇక అజెండా విషయంలో భవిష్యత్తులో 1,70,000 గంటల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి ఇచ్చింది. ఎందుకంటే డేట్ ఫిక్స్ కాలేదు కాబట్టి అని అనుకుంటూ ఉంటారు. దయచేసి అది జరుగుతున్న తత్వం. ఆ డేట్ ఏ డేట్ అయినా, ఏ నెలైనా, ఏ రోజైనా సరే, అందుకు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి గడియ, ప్రతి గంట దాన్ని వేల గొంతులు, లక్షల తప్పులుగా మార్చడంగా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని, మండలాన్ని యూనిట్ తీసుకొని ప్రతిరోజు గ్రామాల బాట పట్టవలసిందిగా ప్రతి నాయకుడు అనుబంధ విభాగాలు, ఎంఆర్ఎస్ అనుబంధ విభాగాలు, అన్ని స్థాయి నాయకులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని వ్యక్తిగతంగా బాధ్యత నివర్తిస్తూ ఉద్యోగ బాధ్యతలు నివర్తించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ యొక్క అవకాశం కల్పించినట్టు అనంతపురం జిల్లా ఎంఆర్ఎస్ నాయకత్వం అందరికీ, ఎంఎస్పీ నాయకత్వం అందరికీ పేరు పేరున ఉద్యోగం చేసుకుంటూ ముగిస్తూ జై భీమ్, జై విజయన్, జై పూలే, జై మహాజన్, జై మందకృష్ణ గారు. మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిక్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మహాదేశం పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహించిన యువ నాయకుడు తమ్ముడు ఉత్తరప్రదేశ్ సురేష్ మాదిగా మహాదేశం పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వారికి 3 దశాబ్దాల పోరాటంలో మాదిగల జీవితాలను మలుపు తిప్పి ఉద్యమాల పితామహుడిగా, మాదిగల మహాత్ముడిగా ఈరోజు పద్మశ్రీ బిరుదును తన కీర్తి కిరీటంలో ఎన్నుకున్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి, వేదిక పైన మాదిగ యువదేశం పోరాట సమితి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నారాయణ మాదిక్ గారికి, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు విశాల మాదిక్ గారికి, వేదిక పైనటువంటి ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులకు, ప్రత్యేకించి విశిష్ట అతిథిగా ఇచ్చేసి ఒక ఎంఆర్పీఎస్ నాయకుడిగా, ఒక కార్యకర్తగా తన జీవితాన్ని మొదలుపెట్టి అనేక పోరాటాలు చేసి కృష్ణ మాదిగ నాయకత్వాన్ని బలపరుస్తూ తన లక్ష్యాన్ని తన గుండెల్లో దాచుకుని నిరంతరం శ్రమిస్తూ ఈరోజు అనంతపురం జిల్లా మడకశిర శాసనసభ్యులుగా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి నా తమ్ముడు గత సంవత్సర ఉద్యమకారుడు ఎంఎస్ రాజమాది గారికి, రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన సామాజిక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనంతపురం జిల్లా తొలగించిపోతా ఉంది. అనంతపురం జిల్లా ఈరోజు సంతోషిస్తా ఉంది. మా మాదిగ సమాజం వర్గీకరణ కోసం 1995 సంవత్సరంలో ఇదే గడ్డ మీద ఆధిపత్య కేంద్రంగా ఎర్రగుంటపల్లిలో నా తమ్ముడు సహోదరుడు ఉద్యోగ ఉద్యమకారుడు తెల్లబొల్ల రవి మాదిగా ఆత్మార్పణ చేసినటువంటి గడ్డ ఈరోజు తొలగించిపోతా ఉంది. అదేవిధంగా గుడ్డి దగ్గర పొగరుల్లో మా సహచర ఉద్యమకారుడు ప్రభాకర్ మాదిగా ఆత్మార్పణ చేసినటువంటి విషయంలో కూడా ఈ రోజు వారి ఆత్మ శాంతిస్తా ఉంది. వారి ఆత్మ ఈ రోజు సంతోషపడతా ఉంది. ఇదిగా 30 సంవత్సరాలుగా మాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో 48 మంది ప్రాణత్యాగం చేసుకుని మరి ఈ రోజు వర్గీకరణ సాధించుకోవడానికి కృష్ణమాది గారి నాయకత్వంలో ఊరు వార ఏకమై 100,000 లక్షలై ఈ రోజు మాదీ జాతికి 100 ఏళ్ల భవిష్యత్తును తీసుకొని వచ్చినటువంటి ఈ రోజు ఈ శుభ సందర్భాన అదేవిధంగా మొట్టమొదటిసారిగా పద్మశ్రీ
భారత అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మశ్రీ బిరుదును తీసుకుని రోజు మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో అడుగుపెట్టినటువంటి మందకృష్ణమాది గారికి స్వాగతం పలకాలని చెప్పని ఈ అనంతపురం జిల్లా మాదిగల ఆత్మను అదేవిధంగా మాదిగలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలోనే మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఆగస్టు 1 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మోదీ కమిషన్ వేస్తే ఆ కమిషన్ మరి ఏదైతే నత్రాలుగా నడుస్తా ఉన్నప్పుడు ఆ నడిచినటువంటి ఆ యొక్క కమిషన్ పరుగులెత్తించి ఆ ప్రభుత్వాన్ని ధర ఒలికించి మరి ఏదైతే లక్ష తప్పులు వేడుకుంటున్న కార్యక్రమాన్ని పెట్టి మరి మాదిగలకు అదేవిధంగా 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం దిగివచ్చి లక్ష తప్పులు వేడి కొంకులు పలికితే ఇక మాకు ప్రభుత్వం ఊడిపోతామని చెప్పని ఆలోచన చేసి ఆ వేగాల మీద అక్కడ మేము వర్గీకరణ కమిషన్ కూడా అమలు చేసే విషయాన్ని కూడా దృష్టికి ఉన్నా. అదే సందర్భంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఏకసభ్య కమిషన్ జస్టిస్ రాజీవ్ మిశ్రా స్పీకర్ గారి కమిషన్ వేసిన తర్వాత ఈ 13 జిల్లాల్లో షెడ్యూల్ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ విషయంలో కమిషన్ రాష్ట్రంతో పోటీ చేస్తున్నప్పుడు మన అధినేత మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో కూడా 59 కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు వారి యొక్క విద్య ఉద్యోగ అభివృద్ధి సంబంధించి వెనుకబడి సంబంధించి అన్ని కులాలకు కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా అన్ని కలెక్టర్ కేంద్రాలలో కమిషన్ వాదనలు కూడా వినిపించే విషయాన్ని కూడా తీసుకుని వస్తా ఉన్నా. ఈ రోజు రేపు మనకి ఏదైతే గడువు పెట్టిన సమయంలో మరి మార్చి 15 తారీఖు లోపల మరి గడువు ముగిస్తే మనకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ అమలు కాబోతా ఉంది. దీనికి అంతటి కూడా 30 సంవత్సరాల శ్రమ మందకృష్ణ మాదిగల పోరాటం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగలే కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా ఇదే దర్శిస్తా ఉన్నాయి. పోరాటం అంటే మందకృష్ణ మాదిగలు చూసి నేర్చుకోవాలి, పోరాటం అంటే మందకృష్ణ మాదిగలు చూసి నేర్చుకోవాలి. అదే నిజమైన పోరాటం, ఇది నిస్వార్థమైనటువంటి పోరాటం. ఈ సమాజం బాగుపడాలని ఈ సమాజంలో అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా సమానత్వం సాధించుకోవాలని చెప్తుంటే అది మందకృష్ణ మాదిగల సాధ్యమవుతుంది. అందుకే ఈరోజు ఆయన మహాజనుల యొక్క మరియు ఉన్నతి కోసం మహాజనుల యొక్క అభివృద్ధి కోసం మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టాడు. రాజ్యాంగం అయిపోయింది, అప్పుడు కలుపుకుంటున్నాం. మీరు రాజ్యాధికారమే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఒక నాటమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదగబోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఇంత గొప్ప అవకాశాన్ని అనంతపురం జిల్లా కల్పిస్తున్నటువంటి మా అధినేత పద్మశ్రీ మందకృష్ణమాది గారికి పాదన తెలియజేస్తూ పద్మశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం, పద్మశ్రీ మందకృష్ణమాది నాయకత్వం. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాది గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మందకృష్ణమాది గారు సందేశం ఇవ్వడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నాగరాజు అన్న మాట్లాడిన తర్వాత అన్న మన ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజన్న గారు మాట్లాడతారు. ఆ తర్వాత మన ఆరోగ్యపల్లి కృష్ణమాది గారు మాట్లాడతారు. కాబట్టి బయట ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఉన్న మనకు కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ తర్వాత దయచేసి అందరూ లోపలికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఒక్కసారి మనం అందరం కూడా బిగించి జోహార్ మాదిగమ్మ వీరులకు, జోహార్ మాదిగమ్మ వీరులకు, జోహార్ మాదిగమ్మ వీరులకు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎస్ మరియు అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి తమ్ముడు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు
రుద్రపోటి సురేష్ మాధవ్ గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పీడిత ప్రజల విముక్తి ప్రదాత, భారత ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీతైనటువంటి పద్మశ్రీ మందాకృష్ణ మాధవ్ గారికి, అలాగే ఈనాటి సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఒకనాడు ఎంఆర్టీఎం సాధారణ కార్యకర్తగా ఉండబడినటువంటి మాదిరి జాతి బిడ్డ, ఈరోజు మరుగుసిర శాసనసభ్యులుగా జాతి గౌరవాన్ని కాపాడేందుకు ఇక్కడికి వచ్చినటువంటి శాసనసభ్యులు ఎంఎస్ రాజు మాధవ్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉండబడినటువంటి ప్రజలందరికీ, ఈ వేదిక ముందు వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకత్వాలందరూ కూడా ఎంఆర్టీఎస్ జాతీయ కమిటీ పక్షాన నా సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాను. ముగ్గురు మహనీయులు ఈ దేశంలో ఒక గొప్ప సందేశాన్ని మనకు అందించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి నినాదాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందిస్తే, దానికి కొనసాగింపుగా డాక్టర్ బాబు జగజీవన్ గారు హక్కుల కోసం భిక్ష పెట్టకండి, పోరాడి సాధించిందని చెప్పేసి డాక్టర్ బాబు జగజీవన్ గారు మనకి నినాదాన్ని అందించడం జరిగింది. మరి అలాగే ఈ మాదిరి జాతి విముక్తి కోసం, ఈ మాదిరి జాతి అభివృద్ధి కోసం, ఈ మాదిరి జాతిలో చదువుకుంటున్న బిడ్డలకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తు లభించాలనే ఉద్దేశంతో 30 ఏళ్ల క్రితమే చెప్పులు పుట్టిన చేతులు చరిత్ర రాష్ట్రాన్ని గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ్ గారు 30 ఏళ్ల క్రితమే మనకు ఒక నినాదాన్ని అందించారు. మరి ఆ విధంగా ఆగస్టు 1వ తారీఖున ఆ చెప్పులు పుట్టిన చేతుల్లో చరిత్ర తిరగరాశని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అలాంటి మహనీయుల యొక్క వారి యొక్క భావజాలాన్ని, వాళ్ళ సిద్ధాంతాలను అందిపుచ్చుకున్నటువంటి గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ్ గారు ఒకనాడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన కులం ఈ మాదిరి జాతి. ఒకనాడు కులం పేరు చెప్పుకోవాలంటే ఎక్కడ ఈ సమాజం మనల్ని ఆశ్రయించుకుంటుందని, ఎక్కడ ఈ సమాజం మనల్ని ఒంటరి వారిగా దూరంగా పెడుతుందని ఒకనాడు ఈ సమాజంలో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే కులం ఈ మాదిరి జాతి. మరి అలాంటి మాదిరి జాతిగలతో ఈ భారతదేశ చిత్రపటంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ భారతదేశ చరిత్రలో కులం పేరుతోటి మాదిరి రిజర్వేషన్ పోరాట సమితిని పెట్టినటువంటి ఏకైక వ్యక్తి మందాకృష్ణ మాధవ్ గారు. మరి అదేవిధంగా ఒక అంతరాని కులంలో పుట్టినటువంటి బిడ్డ, అత్యంత పేద కులంలో పుట్టినటువంటి బిడ్డ ఈ భారతదేశ చిత్రపటంలో నా మాదిరి జాతి కంటూ ఒక ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తన పేరు పక్కన తన కులాన్ని పెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు మందాకృష్ణ మాధవ్ గారు మాత్రమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా మిత్రులారా, ఈ 30 ఏళ్ల ఉద్యమ ప్రయాణంలో మందాకృష్ణ గారు ఈ మాదిరి జాతిని గెలిపించడం కోసం ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా తల వంచకుండా తన జాతిని గెలిపించడమే లక్ష్యంగా ఈ 30 ఏళ్ల కోసం ఈ మాదిరి జాతికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి యుగ పురుషుడు, మాదిరిల మహత్తుడు మందాకృష్ణ మాధవ్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా మిత్రులారా, మాదిరి జాతి చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణలో మరికొద్ది రోజుల్లోనే మనం ముద్దాడపడుతున్నాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ప్రధానంగా తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరి జాతికి చేస్తున్నటువంటి మోసాన్ని ముందస్తుగానే ఒక రాడుల వ్యవస్థలాగా పసిగట్టినటువంటి మందాకృష్ణ మాధవ్ గారు వర్గీకరణలో షమీం అఖ్తర్ గారు ఏదైతే ఏబీసీగా వర్గీకరించారో
ఈ ఏబీసీగా వర్గీకరించినటువంటి విధానంలో లోపాలని అని చెప్పేసి మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి సైంటిస్టు మందా కృష్ణమాది గారు. ఏ లెక్కల మాస్టర్ కూడా చెప్పలేదు. ఈ దేశంలో మ్యాథమెటిక్స్ నిష్ణాతులైనటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి కొన్ని కీలకమైన అంశాల్లో జాతి లక్ష్యం విషయంలో ఈ జాతికి ఇసుమంత కూడా నష్టం జరగకుండా నా మాదిగ జాతికి వర్గీకరణ లక్ష్యాన్ని సాధించబట్టాలన్న ఉద్దేశంతో తెలంగాణ గడ్డ మీద నిరంకుశంగా పోరాడుతున్నటువంటి నాయకుడు మన అన్న మందా కృష్ణన్న. మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అక్కడ ఉండబడినటువంటి పాలక వర్గాలు ఇదే మన నుంచి బయటకు వెళ్ళినటువంటి కొంతమంది స్వార్థపూర్తులు, కొంతమంది స్వార్థపూర్తి వ్యక్తులను దగ్గర పెట్టుకొని మన మీద అణుచుకునేటువంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారు. కానీ మందా కృష్ణన్న నా మీద ఎన్ని విమర్శలు వచ్చినా పర్వాలేదు, నా జాతికి ఇసుమంత నష్టం కూడా జరగడానికి వీళ్ళని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి నిజంగా ఇలాంటి మహనీయుడు మందా కృష్ణన్న ఈ జాతిలో పుట్టడం అనేది మనమందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం మిత్రులారా. మరి ఈరోజు ఈ రాజపురం గడ్డ మీద ఒక చారిత్రాత్మకమైనటువంటి రాష్ట్ర కరవరకు సమావేశం జరుగుతుంది. అన్నగారు మనల్ని ఉద్దేశించి చాలా కీలకమైన ప్రసంగం చేయనున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా నారా చంద్రబాబు నాయుడు ఆనాడు ఎన్నికల ముందు మందా కృష్ణన్న గారికి కృష్ణ అధికారంలోకి వస్తే వర్గీకరణ నేను చేస్తాను, గతంలో చేసింది నేను మనం చేయబోదు నేనని పెద్ద చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఆ మాట కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణ విషయంలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అపాయింట్ చేస్తూ మరలా మార్చి 15వ తేదీ వరకు గడువును కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా వర్గీకరణ లక్ష్యానికి అతి దగ్గరగా ఉండబోయేటువంటి ఈ సందర్భంలో ఎంతో మంది ఎన్నో కుట్రలు చేస్తుంటారు. మాదిగ పల్లెల్లోకి వచ్చి విషదీపాలు నాటి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పడుతుంటారు. అలా వారి పట్ల జాతి ప్రజలందరూ కూడా ఈ జాతి నాయకత్వం ఇస్తున్నటువంటి మీరందరూ కూడా అప్రమత్తంగా మన గ్రామాల్లో అప్రమత్తంగా సిద్ధం చేయాలని చెప్పి తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పేసుకున్నాను. ఇందాక మిత్రుడు నరేంద్ర అన్నాడు, ఒకనాడు ఆ చివర కూర్చున్న ఒక సాధారణ కార్యకర్త ఈ రోజు ఒక ఎమ్మెల్యేతో ఉన్నాడు. అంటే ఒక జాతి బిడ్డ ఎమ్మెల్యేగా అయితే నేను వెళ్ళి అన్నగారిని కలిసి ఎంఎస్ రాజు గారిని ఒకటే మాట్లాడినాడు. అన్నా మీకేం కావాలంటే మేము అడిగింది హాలు మాత్రమే అడిగాం. కానీ హాలు కాదన్నా, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 26 జిల్లాల నుండి మన మాదిగా కుల పెద్దలందరూ కూడా వస్తున్నారు. ఈ 30 ఏళ్ళ నుండి ఉద్యమం నెట్టినటువంటి నాయకులందరూ కూడా వస్తున్నారు. మనస్ఫూర్తిగా ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్తగా మందా కృష్ణన్న సైనికుడిగా అందరికీ నేను భోజనం పెడతానని బ్రహ్మశ్రావణ మా అందరితో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈ రోజు ఈ సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినటువంటి మనంకిరే శాసన సభ్యులు ఒకనాడు ఎంఆర్పీఎస్ కార్యకర్త అయినటువంటి అన్న రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ సురేష్ మాధవ్ గారికి ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను. జై మాధవ, జై మంద కృష్ణమాదిగ. జై మాదిగ. ప్రియమైనటువంటి మాదిగ జాతి రక్త బంధువులారా, మాదిగ జాతి 30 ఏళ్ళ ఈ దండోర ఉద్యమ ప్రయాణంలో ఏ రోజైనా మన కులంలో పుట్టి ఒక ఎమ్మెల్యేగా ఎదిగి ఈ కులం కోసం ఈ కులం 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం ఏ రోజు కూడా మన పేదరికం గురించి, మాదిగ జాతి అవమానాల గురించి ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యేలు పట్టించుకోని రోజుల్లో నుంచి ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి మాదిగ జాతి అభివృద్ధి ఏకైక ప్రథమ కర్తవ్యంగా భావించుకొని ఈ రోజు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూర్చున్నటువంటి శాసనసభ్యులు ఎంఎస్ రాజన్న గారిని చూసి జాతి మొత్తం కూడా స్ఫూర్తి పొందాల్సినటువంటి సమయం ఇదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఎంఆర్పీఎస్ ఉద్యమం అంటే ఆషామాషీ ఉద్యమం కాదు. ఈ ఉద్యమంలో కార్యకర్తగా చేరినటువంటి వ్యక్తులు ఏ స్థాయికి ఎదుగుతారు,
అనడానికి నిలువెత్తు రూపం మడకశిర ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజన్న గారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ మన జాతి ముద్దుబిడ్డ అన్న మడకశిర ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు ఎంఎస్ రాజన్న గారిని సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి కృష్ణమాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణమ్మ గారి నాయకత్వం. 60 పోయిన నిజంగా పట్ల వర్ధిల్లాలి మానేశ్వరి కృష్ణమాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి మానేశ్వరి కృష్ణమాది గారి నాయకత్వం. ఆయన నాయకత్వం ఎందుకు వర్ధిల్లాలంటే ఆయన నాయకత్వమే మాదిగల అస్తిత్వం, ఆయన నాయకత్వమే మాదిగల ఆత్మస్థైర్యం, ఆయన నాయకత్వమే మాదిగల ఆత్మగౌరవం. కాబట్టి ఆయన నాయకత్వం వర్ధిల్లాలని మనం నినాదించాల్సినటువంటి అవసరం ఉంది. సభాధ్యక్షుడు సోదరు సురేష్ మాధవ్ గారికి, జాతీయ అధ్యక్షుడు ముత్తూరు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకి, వేదిక ముందు నా జాతి రంగందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశ అత్యున్నత పురస్కార గ్రహీత జాతి ఉద్యమ కూలీలు నా అన్న మందకృష్ణమాది గారికి ఆ పద్మశ్రీ రావడాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు అంత ఆశామాసి కాదు. 30 సంవత్సరాల నిజాయితీ ఉద్యమానికి దక్కిన గౌరవం అని చెప్పిన సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. ఎంతో మంది ఆశయాల కోసమో డిమాండ్ల కోసమో అనేక ఉద్యమాలు ప్రారంభిస్తారు, కొంతవరకు నడిపిస్తారు, కొంతవరకు తీసుకుంటారు. కానీ ఏ లక్ష్యం కోసం ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిందో ఆ లక్ష్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి సుదీర్ఘకాలం 30 సంవత్సరాలుగా మనుష్య సిద్ధాంతం కోసం, కులం కోసం అవమానాలు, బాధలు, కన్నీళ్లు అన్ని భరిస్తూ ఈ రోజు వరకు నిలబడినటువంటి ఆ నాయకుడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు పద్ధతులను సందర్భంగా మనం అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పద్మశ్రీ రాగానే కొంతమంది కొంత యూట్యూబ్లో చూస్తున్నారు. పద్మశ్రీ రాగానే కొంతమంది అనగారిన వర్గాల్లో అత్తరుల వర్గం నుంచి జాతి కాదు, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే తత్వాన్ని సమాజానికి నేర్పించినటువంటి నాయకుడికి దక్కినటువంటి గౌరవాన్ని కేవలం స్వభావంతో ఈశ దేశ వసూలతో మాట్లాడేటువంటి వెదవులకి నేను సందర్భంలో చెప్తాను. ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ కూడా అర్హులైన సందర్భంగా నేను సంతాపంగా మాట్లాడుతా ఉన్నా. 30 సంవత్సరాలు దేన్ని ఆశించకుండా ఏ పుట్టారో ఆ జాతి గౌరవం కోసం, హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు ఈ దేశం ప్రపంచంలో ఎవరైనా చూపించగలరని ఈ సందర్భంగా ఎదవల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు అభినందనలు తెలియజెప్పే మనసు మీకు లేకపోవచ్చు, అంత మంచి స్వభావం మీకు లేకపోవచ్చు. కానీ కృష్ణమాది గారిని పద్మశ్రీని అవార్డుని అవమానపరిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాదు, తెలుగు రాష్ట్రాల్లో రాదు, ప్రతి మాదిగా పురాతరాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది మనకు దక్కిన గౌరవం, మన జాతికి దక్కిన గౌరవం. భారతదేశ ప్రధానిని నా జాతి కష్టాన్ని, కన్నీరుని చూస్తున్నామని చెప్పి హైదరాబాద్కు పిలిచి లక్షలాది మంది మాదిగల సమక్షంలో భారతదేశ ప్రధానమంత్రి మన హక్కుల్ని,
మన ఉద్యమ నిజాయితీని గుర్తించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కృష్ణన్నకి ఏ మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం రేపు ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగబోతా ఉంది. దీన్నెవరు అడ్డుకోలేరు, రోజు అమరులైన అమరవీరుల త్యాగాలు రేపు రాబోతా ఉన్నాయి. మన పొలాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణన్న చంద్రబాబు గారికి కలిసిన ప్రతి సందర్భంలో ఏవైతే జాతి ప్రయోజనాల కోసం సూచనలు చేశాడో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపు అమలు చేయబోతా ఉన్నాడు. కమిషన్ రిపోర్టు కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. మొన్ననే శాసనసభ్యులు మాదిరి శాసనసభ్యులు కలిసి ఏకవాక్య తీర్మానంతో కమిషన్ కి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎటువంటి అడ్డంకులు లేవు. ఏదైతే మనం కలలు కన్నామో, ఏదైతే దేనికోసమైతే మనం పోరాటాలు చేశామో, జైళ్ళకు పోయామో, బదులు చేశామో, మన సోదరులు ప్రాణత్యాగాలు చేశారు. అది ఖచ్చితంగా జరగబోతా ఉంది. దానికి తీరుతుందని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సహాయ సహకారాలను మాట్లాడుతా ఉన్నారు. అది సహాయ సహకారాలు కాదు. ఇది నా తల్లి ఉద్యమం, నా తండ్రి ఉద్యమం, నా అన్న ఉద్యమం. అది నా బాధ్యత, అది నా బాధ్యత. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడ ఈ ఉద్యమం జరిగినా ఖచ్చితంగా నా బాధ్యతను నిర్వహిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొదటగా నేను మాదిగ కార్యకర్తని, మొదటగా ఎంఆర్పీఎస్ కార్యకర్తని. ఈ రోజు శాసనసభ్యుడు అయిందోళ్ళు. ఈ రోజు నా ఈ స్థితికి, ఈ చైతన్యానికి, ఈ పొలానికి మూలం మందాకృష్ణ మాది గారు. నేను మాట్లాడే మాట కానీ, నా పోరాట స్ఫూర్తి కానీ, నా ఉద్యమ చైతన్యం కానీ, నా గురువు, నా అన్న, నా తండ్రి, నా భయం మందాకృష్ణ గారి నాయకత్వంలో నేర్చుకున్నాను తప్ప నేను స్వతహాగా కాదు. ఆయన నాయకత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరూ కలిగినప్పుడు, ఆయన నాయకత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పోరాట స్ఫూర్తి కలిగినటువంటి వారు. మీ అందరూ అన్నదమ్ముల్లో నేనెక్కడిని ఎక్కడ ఎంఆర్పీఎస్ ఉద్యమం కృష్ణలో ఉద్యోగం జరిగిన ఒక కార్యకర్తగా నా బాధ్యతను నిర్వహిస్తాను తప్ప దీన్ని సహాయ సహకారాలనే మాట మాట్లాడొద్దని చెప్పిన సహచర నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నా బాధ్యత. అన్న మాట్లాడాలి. ప్రత్యక్షంగా కొన్ని సంవత్సరాల తర్వాత నేను ప్రత్యక్షంగా చూస్తాను, వీడియోలో చూస్తాను, వేరే విషయం. ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది కాబట్టి ఆయన స్పీచ్ చూసేంత వరకు ఉంది. నేను ఇంకా మీతో మాట్లాడాలి. ప్రభుత్వానికి, అన్నకు, జాతి ఉద్యమానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నేను ఉంటానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ తెలుస్తున్న జై మాదిగా, జై మాదిగా. ఓర్తిల్లాలి కృష్ణమాది గారి నాయకత్వం, ఓర్తిల్లాలి కృష్ణమాది గారి నాయకత్వం. ఇప్పుడు భారత పద్మశ్రీ విశిష్ట పురస్కారం అయిపోయిన కాబట్టి భారత ప్రభుత్వం విశిష్ట పురస్కారం అయిపోయినటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారికి చీరాల ప్రకాశం జిల్లా నుండి జీడిపప్పులతో దండలో అమ్మగారికి సహకరించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా పాటల చీరాల నుండి కళ్యాణదుర్గం పాటల ప్రకాశం జిల్లా చీరాల నుండి ఎంఆర్పీఎస్ నాయకత్వం అమ్మగారికి హలో హలో
దయచేసి రావద్దండి. అధినాయకుడు సన్మానంగా చూస్తే అందరూ ఆధార తర్వాత సన్మానాలు ఎలాంటి సన్మానాలు లేవు. కాదండి, ఇప్పుడు ఎలాంటి సన్మానాలు లేవు. మన అధినాయకుడు మందరికి మాట్లాడుతున్నారు. దయచేసి ఆగండి, ఎలాంటి సన్మానాలు లేవు. ఎలాంటి సన్మానాలు లేవు. హలో 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 దయచేసి హలో వేదిక మీదకి రావద్దండి. దయచేసి వేదిక మీదకి రావద్దండి. హలో ప్లీజ్ నేను మాట్లాడలేదు బాబు. అన్న దయచేసి దిగండి, వేదిక దిగండి. అన్న దయచేసి వేదిక దిగండి. అన్న దయచేసి వేదిక దిగండి. అన్న మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి వేదిక దిగండి. దయచేసి వేదిక దిగండి. కింద పడతారు. వేదిక దిగండి, వేదిక దిగండి. అన్న దయచేసి అన్న దయచేసి వేదిక దిగండి. దయచేసి వేదిక ఖాళీ చేయండి. దయచేసి వేదిక దిగండి. దయచేసి వేదిక దిగండి. అన్న దయచేసి వేదిక బాబు వాలంటీరు పంపించు అన్నగారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సన్మానం ఉంటుంది. దయచేసి సన్మానాన్ని పాటించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అన్నగారు మాట్లాడతారు. దయచేసి బిడ్డలారా మిత్రులారా మీ స్థానంలో మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సహకరించండి. ప్లీజ్ ప్లీజ్. హలో 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 ఈరోజు హలో అనంతపూర్లో జరుగుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర సదస్సుకు అధ్యక్షుడు ఇచ్చిన తమ్ముడు ప్లీజ్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాది గారికి మన వేదిక మీద ఉన్న మన తమ్ముడు మన సోదరుడు ఎంఆర్పిఎస్ ఉద్యోగులు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక రాష్ట్ర నేతగా ఎదిగి ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరకశిర శాసనసభ్యుడిగా మన ముందు నిలబడి ఉద్యమానికి నేను చేసేది సహాయ సహకారం కాదని ఒక జాతి బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా ఇది నా బాధ్యతే తప్ప మరొకటి కాదని చెప్పి ఇవాళ మనకు గొప్ప సందేశం ఇచ్చిన తమ్ముడు మరకశిర శాసనసభ్యులు తమ్ముడు ఎంఎస్ రాజు మాది గారికి, తమ్ముడు జాతీయ అధ్యక్షుడు నాగరాజ్, విశ్వనాథ్, అదే సమయంలో నరేంద్ర, చిన్నసభ యాదవ్, ఇంకా ఈ వేదిక మీద ఉండబడే నా ఉద్యమ నేతలైన సోదరులందరికీ ఈ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 13 జిల్లాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ఈ సదస్సును జయప్రదం చేస్తున్న నా జాతి ఉద్యమ నేతలైన ప్రతి ఒక్కరికి
పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, సోషల్ మీడియా సోదరులందరికీ, పోలీసు యంత్రాంగ సోదరులకి, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ హలో ప్లీజ్ నా సోదరులారా, ప్లీజ్ బాబు ఇక్కడ ప్రెస్ కాకపోతే మీరు రండి, కూర్చోండి. నా సోదరులారా, ఉద్యమకారులారా, మన జాతి ఒక గొప్ప లక్ష్యాన్ని ముందుకు పెట్టి ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా 3 దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తూ వచ్చింది. ఈ పోరాటంలో ఈ 30 ఏళ్ల మన ఉద్యమ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈ ఉద్యమం కొనసాగింది. ఈ విషయం కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమానికి రానన్ని అడ్డంకులు మన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కల్పించబడ్డాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎన్నో శక్తులు కుట్రలు చేశాయి. ఎన్నో సందర్భాల్లో మన ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి నాయకుడు, కార్యకర్త, నాయకురాళ్ళు ఎన్నో సందర్భాల్లో నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, కేసులు పడితే జైలు పాలైన సందర్భాలు మన ఉద్యమంలో ఎదురైనాయి. మరొక వైపు మన జాతి ఆకాంక్షను ముందుకు సాగించడంలో భాగంగా తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు మన ఉద్యమంలో ఉన్నారు. అందులో మన బిడ్డలు ప్రధానంగా తెల్లబర్ల రవి, ఇటు ప్రభాకర్, సిర్రా నాగేశ్వరరావు, మీరా సాహెబ్, అదే సమయంలో సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగలు, అదే సమయంలో మన భారతి మాదిగ ఉద్యమంలో భాగంగానే వాళ్ళ విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమ ప్రస్థానం ముందుకు సాగుతున్న దశలో వయసు మీరిన ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా తను చనిపోయినంత వరకు కూడా మన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన మన పెద్దయిన పోతలయ్య గారి మరణం మనందరినీ కలిసివేసిన సందర్భం. అట్లనే పెద్దాడ ప్రకాశరావు గారు విశాఖపట్నం నుంచి కానీ, అదే వరంగల్ నుంచి వీరన్న, యాకయ్యలు కానీ ఎంతో మంది ఈ ఉద్యమ ప్రస్థానంలో తమ విలువైన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శ్రమించారు. వారందరికీ మనం నివాళులర్పించడంలో భాగంగానే ఈ లక్ష్యాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా, ఈ లక్ష్యాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా, ఈ లక్ష్యాన్ని పక్కదారి పెట్టకుండా చూసే బాధ్యతలో భాగంగానే మనందరం జాతి బిడ్డల ఆకాంక్ష నెరవేర్చడంలో మనం కష్టపడుతూ ఇప్పటి వరకు వచ్చాం. ఇది మనందరికీ తెలుసు. అదే సమయంలో అమరుల త్యాగాలకు ఫలాలు దక్కాలంటే, అమరుల త్యాగాలకు దగ్గ ఫలితాలు దక్కాలంటే వాళ్ళకి ఇచ్చే నిజమైన నివాళి ఆ వర్గీకరణ సాధించడం ద్వారా తప్ప మరో రకమైన నివాళి మనం అర్పించలేం. ఒక 2 నిమిషాలు
అమరులను గుర్తుంచుకొని నివాళులర్పించడం అది నివాళి అని అనుకుంటే, అదే సమయంలో ఆ అమరుల ఫోటోలకు దండలేసి మనం నివాళులు అర్పించడమే అదే గొప్ప అనుకుంటే అది న్యాయం కాదు. త్యాగాల్లో త్యాగం, ప్రాణత్యాగమే అత్యున్నత విలువైనది. ఆ ప్రాణత్యాగాలు ఏ లక్ష్యం కోసమైతే చేశారో ఆ లక్ష్యాన్ని సాధించడమే వాళ్ళకిచ్చే నిజమైన నివాళని చెప్పి ఎంఆర్పిఎస్ భావించుకునే ఈ ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ వచ్చామనేసి కూడా మనం మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో ఈ పోరాటంలో భాగంగా మన జాతి ఉద్యమం ఎంతో మంది ప్రధాన నేతల్ని కూడా చట్టసభలో పంపింది. అంతకుముందు మన ఉద్యమం రాకముందు మన పెద్దలనబడుతున్న ప్రధాన నాయకత్వంలో చట్టసభలకు వెళ్ళారు. మన పెద్దలనబడుతున్న వాళ్ళలో చట్టసభలకు వెళ్ళారు. ఇక్కడ నుంచి అమ్మ లక్ష్మీదేవమ్మ కావచ్చు, అదే సమయంలో మన సమంతకమనమ్మ కావచ్చు, లేదా జయరాం గారు కావచ్చు, శైలజనాథ్ కావచ్చు, యామిని బాల కావచ్చు, లేదా అంతకుముందు తిప్పేస్వామి కావచ్చు, వీరన్న కావచ్చు, ఎంతోమంది నేతల్ని మన ఉద్యమం రాకముందు మన వాళ్ళు ఎదిగిన మాట కొంత వార్తమే. అదే సమయం అటువైపు నుంచి టిఎన్ సదలక్ష్మమ్మ గారి నుంచి మొదలుకుంటే, మోతపల్లి నరసింహన్న గారి నుంచి మొదలుకుంటే ఎంతోమంది ఎంఆర్పిఎస్ రాకముందు జాతి కోసం పనిచేసిన వాళ్ళే. కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక యువతరాన్ని చట్టసభలో పంపించిన చరిత్ర మన ఉద్యమానికి ఉన్నది. యువతరాన్ని చట్టసభలో పంపించిన చరిత్ర మన ఉద్యమానికి ఉన్నది. ఆ ఉద్యమంలో భాగమే మన తమ్ముడు యువ నాయకుడు ఎంఆర్పిఎస్ ఎదిగే ఇవాళ చట్టసభలో అడుగుపెట్టాడు. అంటే ఉద్యమము జాతి బిడ్డల్ని ఎట్లయితే నాయకులు తయారు చేసుకున్నదో, ఉద్యమం జాతి స్ఫూర్తితో ఉన్న వాళ్ళని ఎట్లయితే చట్టసభలు పంపిందో ఇది నిదర్శనంగా మనకు అనిపిస్తున్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన నా తమ్ములు చెల్లెలు చట్టసభలకు వెళ్ళిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సమయంలో మనందరికీ తెలుసు డొక్కా మాణిక వరప్రసాద్ గారు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో లీగల్ సెల్ కన్వీనర్గా చేశారు. ఆయన రాజశేఖర్ గారి కాలం నుంచి కొంతకాలం మంత్రిగా కొనసాగిండు. ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే పాల్గొని పైకి వచ్చేశాడు. అంతేకాదు మన బిడ్డలు ఉద్యమంలో పాల్గొని ఒక డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. అదే వరంగల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న తాటికొండ రాజన్న తను తెలంగాణ రాష్ట్రానికి కొంతకాలం పాటు డిప్యూటీ సీఎంగా పనిచేసిన చరిత్ర ఉన్నది. అంటే ఎంఆర్పిఎస్ లో పనిచేసిన నాయకత్వం బలంగా ఎదగడం వల్ల ఆ స్థాయికి ఎదిగిందనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అదే నిన్నటి వరకు వరంగల్ ఎంపీగా ఉన్న దయాకర్ అనే తమ్ముడు ఎంఆర్పిఎస్ కు వరంగల్ పట్టణాధ్యక్షుడిగా పనిచేసి 2 సార్లు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా మనకు కనిపించాడు. మనందరికీ తెలుసు బోడిగ శోభ అనే మన మాదిగ మహిళా సమాఖ్య నాయకురాలే శాసనసభ్యురాలుగా ఎదిగిన సందర్భం ఉన్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కొంతకాలం పనిచేసిన మన సోదరి మణి పుష్పలీల ఆమె కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన చరిత్ర ఉన్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం జాతి బిడ్డలను చట్టసభలో ఎదిగిందనడానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమం జాతి బిడ్డల్ని చట్టసభలో పంపే స్థాయికి ఎదిగింది అనడానికి, లేదా ఉద్యమంలో పనిచేసిన నాయకత్వం కమిట్మెంట్ గా గట్టిగా పనిచేస్తే ప్రజలు అదే ఆదరణలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికైనా ఎదుగుతూ ఉండడానికి ఒక సాక్ష్యం కనిపించింది. ఒకవైపు త్యాగాలు, మన బిడ్డలను చట్టసభలో వెళ్ళిన మార్గాలు మన కన్నుల కనిపించిన చరిత్ర. ఇకపోతే మీ అందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిక్యూటివ్లో ఉన్నాం. జరుగుతున్న పరిణామాల మీద మనకు అంచనా అవగాహన ముందుకెళ్లాలని చెప్పే అత్యవసరంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ పెట్టాల్సి వచ్చింది.
ఆ గంటకు నేను బెంగళూరు ఒక కార్యక్రమం ఉండడం వల్ల బెంగళూరుకి ఎట్లా వెళ్తున్నాము కనుక ఖచ్చితంగా ఏ మార్గంలో ఒక 4 గంటలు టైం ఇస్తే జరుగుతున్న పరిణామాలను వివరించుకోవచ్చు అని చెప్పి జరగాల్సిన విషయాలు ఏమిటో ఒకసారి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇక మనందరికీ తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మన బహిరంగ సభకు వచ్చినాక ఎస్సీ వర్గీకరణ అంశం ఒక పొలిటికల్ రావడానికి దారితీసిందిగా మనందరికీ తెలిసిన విషయమే. గౌరవ ప్రధానమంత్రి గారు 2023 నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ లో మనం నిర్వహించిన విశ్వరూప మహాసభకు ఎప్పుడైతే వచ్చారో తను రావడంతోనే మాదిలో ఒక నమ్మకం, ఇక వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతుందనే అభిప్రాయం ఆయన మన సభకు రావడంతోనే ప్రారంభమైంది. అంతకుముందు ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో కుట్రలు చేయించుకుంటూనే వచ్చేశాం. ఈ ఉద్యమాన్ని చాలా కష్టంగా నిలబెట్టుకుంటూనే వచ్చేశాం. అయితే గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే వేదిక మీదకి వచ్చారో అప్పటి నుంచి మాదిగ జాతిలో ఇక వర్గీకరణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశంలో ఎన్నో వేల కులాలు ఉన్నాయి. ఎన్ని వేల కులాలు ఉన్నా కూడా ఏ కులం సభకు కూడా ప్రధానమంత్రి వెళ్ళిన చరిత్ర లేదు. కానీ మాదిగ బిడ్డల సభకి ప్రధానమంత్రి గారు వచ్చారు కనుక ఖచ్చితంగా ఇక న్యాయం జరగాలనే ఆలోచనతోనే మాదిగ జాతి బిడ్డలకు ఒక నమ్మకం కలిగింది గౌరవ ప్రధానమంత్రి గారు రావడంతో. ఇక పోతే ఎప్పుడైతే గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చారో ఆయన వేదిక మీద స్పందించిన తీరు ఈ రాష్ట్రమే కాదు దేశం ప్రపంచం చూసింది. మన విశ్వరూప మహాసభ వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి గారికి ఏ విధంగా స్పందించారో, ఎంత ఆవేదనతో మాట్లాడిందో, మానవ ఉద్యమం మీద ఎంత ప్రేమతో మాట్లాడిందో, మానవ ఉద్యమం మీద ఎంత గౌరవంతో మాట్లాడిందో ఆయన మాటల్లోనే సాక్ష్యం కనిపించినాయి. ఆయన మాట్లాడి దేశ ప్రధానమంత్రి ఒక మాట్లాడాడు, ఈ ఉద్యమంలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తానని మాట్లాడాడు. అంటే ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రి గారినే కాదు, ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేసే శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రపంచ దేశాల్లోనే చాలా శక్తివంతమైన గౌరవం పొందుతున్న చరిత్ర కూడా ఆయన కనిపిస్తున్నది. అట్లాంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాదిగ ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలను గమనించి, మాదిగ ఉద్యమానికి వచ్చే అడ్డంకులన్నింటినీ ఆయన గమనించి, ఓహో ఇట్లాంటి జాతి కాదని అనుకుంటాల్సిందని చెప్పి ఆయన మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఇక్కడ ఈ ఉద్యమంలో వర్గీకరణ సాధించే వరకు, వర్గీకరణ అమలు జరిగేంత వరకు మీతో నేను కూడా కలిసి పనిచేస్తానని చెప్పి మాట్లాడిన సందర్భం ఉన్నది. ఆయన మాట్లాడిన మాటలే మనకు కొండంత బలం ఇచ్చాయి. ఆయన మాట్లాడిన మాటలే మనకు ఎక్కడ లేని బలాన్ని ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. ఆయన వేదిక మీద ఏ హామీ ఇచ్చిందో, ఏ మాటలు చెప్పిండో దానికి అనుగుణంగానే కార్యక్రమం రూపొందించాడు. ఆ కార్యక్రమంలో భాగంగానే సుప్రీంకోర్టులో అప్పటికే కేసు పెండింగ్ ఉన్నది కనుక, సుప్రీంకోర్టులో అప్పటికే కేసు పెండింగ్ ఉన్నది కనుక వర్గీకరణ విషయం దాన్ని ముందుకు నడిపించే దిశగా జరిగిన ప్రయత్నంలో ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసిన విషయం, ఆ కమిటీ కూడా ఆయన క్యాబినెట్ సెక్రటరీతో ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో చేసిన కమిటీ 5 డిపార్ట్మెంట్లను కూర్చొని వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే దిశగా, సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం వేగవంతమైన దిశగా, అది పరిష్కారమైన దిశగా వాళ్ళు ముందుకు నడిపించడం భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారిని మొదలుకుంటే, గౌరవ హోంశాఖ మంత్రిని మొదలుకుంటే, న్యాయశాఖ నుంచి మొదలుకుంటే గౌరవ కిషన్ రెడ్డి గారి అండదండలతో ఆ ప్రక్రియను ముందుకు నడిపించే దిశగా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ఏర్పడితే ఆ ఏర్పడడం మీద ఏమాత్రం ఆలోచన లేకుండా వర్గీకరణ అంశం మీద విచారణ చేపట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ముందుకు చెల్లే దిశగా ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో 3 రోజుల్లోనే విచారణ పూర్తి చేయడం జరిగింది. వాస్తవానికి ఒక రోజు విచారణ జరిగితే మళ్ళా విచారణ నిలబడవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. కానీ అలా కాకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆలోచనతోటి వర్గీకరణ విషయంలో
న్యాయశాఖ స్పందించడం వల్ల సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ 3 రోజుల పాటు అక్కడ కూర్చొని వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే దిశగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వడం వల్ల మనకు అనుకూలమైన తీర్పు రావడానికి దారితీసింది. దీని ద్వారా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఈ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నేను సంపూర్ణంగా మీకు అండగా ఉంటాను ఏదైతే హామీ ఇచ్చిండో హామీని అమలు చేసుకునే దిశగా, ఆ హామీని కట్టుబడి ఉండే దిశగానే ఆయన ముందుకు సాగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే వచ్చేసింది. రాష్ట్రాలకు వచ్చిన తర్వాత వెంటనే వాటిని అమలు చేసే దిశగా కాకుండా మళ్ళీ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చేయడం కోసం ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే తెలంగాణ, అదే సమయంలో కర్ణాటక, అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణ మీద ముందడుగేసే ప్రయత్నం చేయడంలో భాగంగా కమిషన్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు రాకముందు నుంచి వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ వర్గీకరణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయినాయి. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది, సుప్రీంకోర్టు తీర్పుతో దానికి అడ్డంకులు తొలగిపోయినాయి. అదే సమయంలో తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది, సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు అక్కడ తొలగిపోయినాయి. అదే సమయంలో హర్యానాలో ఎస్సీ వర్గీకరణకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక త్వరగా తెప్పించుకున్న నివేదికను వెంటనే అమలు చేస్తున్నది. అక్కడ వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో వర్గీకరణ అంశం మీద అధ్యయనం చేస్తున్న సమయం 4 రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. ఒకవైపు తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పుడు కమిషన్లు వర్గీకరణను అమలు చేసే దిశగా ఇవాళ నివేదికలు రూపొందించే కాడ ఇవాళ పనిచేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఘట్టాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను నిన్నటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. నిన్నటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మీద అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సోదరులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ రిపోర్టు మొన్ననే 2వ తారీఖు నాడు సాయంత్రం అందింది. 3వ తారీఖు నాడు సబ్ కమిటీ దాన్ని ఆమోదించింది. 4వ తారీఖు నాడు కేబినెట్ ఆమోదించడమే కాకుండా శాసనసభ, శాసన మండలి కూడా ఆమోదించింది. అంటే ఆగ మేఘాల మీద ఎస్సీ వర్గీకరణ అంశం మీద నివేదిక అందిన రోజు నుంచి 48 గంటల్లోనే అసెంబ్లీలో ఆమోదించే కాడికి వచ్చేసింది. దానికి కారణం మనం 7వ తారీఖు నాడు ఏదైతున్నదో, ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఏదైతున్నదో, ఆ 7వ తారీఖు నాడు లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుడు అనే కార్యక్రమం పెట్టడం వల్ల లక్షల డప్పులు కనుక హైదరాబాద్ వస్తే అది దేనికి దారితీస్తుందో అని అనుకున్న ప్రభుత్వం వెంటనే ఆగ మేఘాల మీద కమిషన్ నివేదికను రప్పించుకోవడంతో పాటు ఆ నివేదికను అమలు చేసే దిశగా వాళ్ళు అక్కడ శాసనసభలు తీర్మానం చేసి ఇక చట్టాన్ని తీసుకురాబోతున్నామని చెప్పి ప్రభుత్వం అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ అక్కడనే మనం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాం. దానికి కారణం కొన్ని అక్కడ లోపాలు ఉండడం. ఆ కమిషన్ నివేదికలో ఉన్న ప్రధాన కారణాల్లో కొన్ని లోపాలు మనం పసిగట్టడం వల్ల ఆ పసిగట్టిన లోపాలను సరిచేయండి అని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలవడంతో మళ్ళీ కమిషన్ని మళ్ళా పునరుద్ధరించిన విషయం మీరు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఈ దేశంలో ఒకసారి కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, దాన్ని సబ్ కమిటీ ఆమోదించిన తర్వాత, దాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత, దాన్ని శాసనసభ మొత్తం ఆమోదించిన తర్వాత మళ్ళా కమిషన్తో పని ఉండదు. వాస్తవానికి మార్చి నుంచి మళ్ళా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి వర్గీకరణ మీద ప్రభుత్వం ముందడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా పేపర్లో, టీవీలో ప్రచారం జరుగుతుంది. అయితే మీ అన్నగా అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉన్నది.
మీ అన్నగా అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉన్నది. తెలంగాణలో వర్గీకరణ అంశం మీద మనకు కొన్ని అనుమానాలు ఉండే. తెలంగాణలో వర్గీకరణ అంశం ముందుకు సాగే విషయంలో మనకు కొన్ని అనుమానాలు ఉండే. ఆ అనుమానాలే నిజమైనే అక్కడ. కానీ వర్గీకరణ మీద ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అనుమానాలు లేవు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉన్నది, అరెస్ట్ చేస్తారు. అక్కడ అనుమానాలు ఎందుకున్నాయి, ఇక్కడ నమ్మకం ఎందుకున్నదనే విషయంలోనే 2-3 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఒక నమ్మకం మనకు ఉన్నది, ఇక్కడ ఒక నమ్మకం ఉన్నది, అక్కడ మనకు అనుమానాలు ఉండే. అనుమానాలు ఎందుకున్నాయి? మీ అన్నగా మనందరూ తెలుసు. అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడున్న ఏమా మీ అన్నగా చెప్తున్నా, అక్కడ అనుమానాలు ఎందుకు ఉన్నాయి, ఇక్కడ నమ్మకం ఎందుకున్నది? ఈ రెండే మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా మీ దృష్టికి వస్తున్నా నేను. ఆడ అనుమానాలు ఉండడానికి కారణం ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, ఇక్కడ నమ్మకం ఉండడానికి కారణం ఇక్కడ టీడీపీ ఉండడం, ఇక్కడ నమ్మకం ఉండడానికి కారణం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం. ఇంతే మనకు నమ్మకం. ఆడ అనుమానాలు ఉండడానికి కారణం కాంగ్రెస్ ఉండడం. ఎందుకు కాంగ్రెస్ ఉంటే అనుమానం, ఎందుకు చంద్రబాబు నాయుడు కంటే నమ్మకం? గతంలో వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేయలేదు కాబట్టి, అక్కడ ముందుకేయకుండా అడ్డం పడేటోళ్ళు కాంగ్రెస్ లో మాల ఉన్నారు కాబట్టి వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మనకు న్యాయం చేయదు అనే ఒక అపనమ్మకం ఉండేది. కానీ వర్గీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు గారు, దాని ఫలాలు మన బిడ్డలు అనుభవించాం. మళ్ళీ చేయబోయేది చంద్రబాబు నాయుడు మనం నమ్ముకుంటున్నాం. అక్కడ అనుమానాలు ఉండడానికి కారణం కాంగ్రెస్ ఉండడం, కాంగ్రెస్ లో మానవ ఆధిపత్యం ఉండడం. ఇది వాస్తవం కాదా మీరు వేరు చేసుకోవాల్సింది వ్యక్తం చేస్తాను నేను. మనందరూ తెలుసు, షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు జరిగిన కాలం అప్పుడు కూడా టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్న కాలమే. షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు జరిగిన కాలం అప్పుడు కూడా టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్న కాలమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వర్గీకరణ అమలు చేసే సమయంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్న కాలంలో ఆనాడు టీడీపీ బీజేపీ మధ్యలో ఐక్యత ఉన్నది, మిత్రత్వం ఉన్నది, అలయన్స్ ఉన్నది. ఆ విధంగా ఆ రోజుల్లో వర్గీకరణ అమలు చేసే సమయంలో కూడా టీడీపీ బీజేపీ ఉన్నదనేసి మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను నేను. దానివల్ల టీడీపీ బీజేపీ ఇక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం, ఆడ గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉండడం, కేంద్ర ప్రభుత్వ పరిశీలన నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్లడం, రాష్ట్రపతి ఆమోదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వర్గీకరణ 5 ఏళ్ళు అమలు జరగడం, దానివల్ల 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు మన బిడ్డలకు దక్కడం గౌరవ చంద్రబాబు నాయుడు కాలంలో జరిగిన విషయం. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి వర్గీకరణ ఎప్పుడు రద్దయింది? ఎప్పుడైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందో, అక్కడ బీజేపీ ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ వచ్చిందో, అప్పుడే మళ్ళీ వర్గీకరణ సమస్య వెనుకకు పోయిన విషయం మనం మర్చిపోద్దని సైన్ కోరుతున్నాను నేను. కాంగ్రెస్ వచ్చినాకనే వర్గీకరణ అంశం వెనుకపోయింది, ఇక్కడ కాంగ్రెస్ పరిపాలించింది. 2004-9 మధ్యలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. 2014 నాటికి జూన్ 2 లోపు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ 10 ఏళ్ళు అక్కడ కూడా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోనే యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలించింది. మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దు అయితే తిరిగి వర్గీకరణ విషయంలో న్యాయం చేయమని చెప్పి ఆ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ చుట్టూ తిరిగిన, సోనియా గాంధీ గారి చుట్టూ తిరిగిన, రాహుల్ గాంధీ గారి చుట్టూ తిరిగిన, మన్మోహన్ సింగ్ గారి చుట్టూ తిరిగిన, కాంగ్రెస్ లో ఎవరి చుట్టూ తిరిగినా కూడా మనకు న్యాయం జరగలేదనే విషయం మనందరికీ తెలుసు. అంటే ఎవరి వల్ల న్యాయం జరగలేదు, ఎవరి వల్ల న్యాయం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో మనకు న్యాయం జరిగింది. కానీ మళ్ళా కాంగ్రెస్ వచ్చినాకనే వర్గీకరణ రద్దయింది. తిరిగి వర్గీకరణ నిలబెట్టడం కోసం మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా వర్గీకరణ జరగలేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి,
మొదటి నుంచి ఎక్కువ ఉండడం వల్లనే వర్గీకరణ జరగనివ్వలేదనేసి మనం మర్చిపోద్దాం సాయం కోరుతున్నాను నేను. ఈ నేపథ్యంలో వాళ్ళకు బలమైన పునాదులు స్వాతంత్రం రావడం కంటే ముందు స్వాతంత్రం వచ్చిన కొత్తలో బలమైన పునాదులు మాలలకు ఏర్పడ్డాయి కాంగ్రెస్ పార్టీలో. అందుకు సాక్ష్యంగా ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు దళితులు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి దళిత ముఖ్యమంత్రిని దేశంలో చేసింది. కర్నూలు వాసైన సంజీవయ్య గారిని మొదటి ముఖ్యమంత్రిగా చేసిందనేసి మనం మర్చిపోవద్దు. అంటే వాళ్ళకి పునాదులు బలంగా ఎప్పుడు పడ్డాయంటే మనలాంటి వాళ్ళ పుట్టకముందే వాళ్ళ పునాదులు కాంగ్రెస్ లో పడ్డాయనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఆయన ఇవాళ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదంటే ఇవాళ కర్ణాటకకు సంబంధించిన ఇవాళ మల్లికార్జున ఖర్గే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైండు. ఆయన కూడా మాల వర్గానికి హోలియా కులానికి సంబంధించిన మాలతోనే దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు. అదే సమయంలో దేశానికి కాంగ్రెస్ పార్టీకి దళితుని మొదటిసారి అధ్యక్షుని చేయాలని కూడా దామోదర సంజయ్ గారిని దళితుడిని అధ్యక్షుని చేసిన చరిత్ర మనలాంటి వాళ్ళ పుట్టకముందే అది ఉన్నది. ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీలో బలంగానే ఉన్నాయి వాళ్లకు. ఆనాడు పడ్డ పునాదులు కాంగ్రెస్ పార్టీలో ఈనాడు కూడా బలంగానే వాళ్లకు ఉన్నాయి. దాని సాక్ష్యమే మనందరికి తెలుసు. గత 10 ఏళ్లు ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం నడిపిన 10 ఏళ్లు ముగ్గురు నడిపిండ్రు దేశాన్ని పరిపాలించే కాడ. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అదే సమయంలో యువనేతగా రాహుల్ గాంధీ గారు ఆ 10 ఏళ్లు నడిపితే ఆ 10 ఏళ్లు పరిపాలన చేసిన వాళ్లకు సలహాదారులుగా ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎదిగిన మాల్ ఆఫీసర్లే ఆ 10 ఏళ్లు వాళ్ళకు సలహాదారులుగా ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో కార్యాలయ సెక్రటరీగా ఎస్సీ మాల వర్గానికి సంబంధించిన ఐఏఎస్ అధికారి కాంతారావు ఉంటే, శ్రీమతి సోనియా గాంధీ గారికి యూపీఏ చైర్పర్సన్ కు సలహాదారుడుగా కొప్పుల రాజు అనే ఐఏఎస్ అధికారి మాల ఉంటే, అదే సమయంలో రాహుల్ గాంధీ గారికి సలహాదారుడుగా డాక్టర్ రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి మాల ఉన్నాడు. అంటే ఈ దేశాన్ని నడిపింది వాళ్ళైతే వాళ్ళకు సలహాలు ఇచ్చి నడిపింది వీళ్ళు. ఆ స్థాయికి ఎదిగిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. అదే సమయంలో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఆ రోజు నుంచి మల్లు అనంతరాములు కుటుంబం, అదే సమయంలో మన జి వెంకటస్వామి గారి కుటుంబం చక్రం తిప్పుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలే తెలంగాణ రాజకీయాలు చేస్తున్న విషయం మనం మర్చిపోద్దని సహాయం కోరుతున్నాం. వాళ్ళ కుటుంబాలే తెలంగాణ రాజకీయాలు చేస్తుండ్రు. అదే సమయంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనబాక లక్ష్మి, జేడి శీలం వాళ్ళు మంత్రులుగా ఉండి, తిరుపతి నుంచి గెలిచిన చింతమోహన్ సీనియర్ నాయకుడిగా ఉండి, అమలాపూర్ నుంచి గెలిచిన హర్షకుమార్ నా ప్రాణం ఉండగా పార్లమెంట్ లో బిల్లు రానియనని చెప్పి ఆనాడు అడ్డంకులు కల్పించిన చరిత్ర వాళ్ళకున్నాయి. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే తీసుకున్న చరిత్ర ఉన్నది. ఈ మధ్యకాలంలో ఈ చింతమోహన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు చూశారండి. ఎస్సీ వర్గీకరణ జరిగితే దేశమే 2 ముక్కలుగా చీలిపోతుందని చెప్పి, ఎస్సీ వర్గీకరణ జరిగితే దేశమే 2 ముక్కలుగా చీలిపోతుందని చెప్పి ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడిందంటే వర్గీకరణ అంశం మీద ఏ స్థాయిలో వాళ్ళు వ్యతిరేకత కలిగి ఉన్నారో ఆ వ్యతిరేకత కలిగి ఉన్న వాళ్లకు పలుకుబడి ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో మనకు న్యాయం జరగలేకుండా పోయిందనేసి మనం మర్చిపోదని సహాయం కోరుతున్నాను నేను. అదే సమయంలో ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ స్థాయి ఏందో మీరు దృష్టి తీసుకోండి. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి గురించి నేను మాట్లాడితే ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నా, ఒకసారి ఆలోచించండి. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీలో ఒక సూత్రం రాసుకున్నారు. దాన్ని జైపూర్ తీర్మానం అంటారు. ఆ తీర్మానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబం నుంచి ఒకరికే చట్టసభలకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబం నుంచి ఒకరికే చట్టసభలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో జరిగిన జైపూర్ తీర్మానంలో అది రాసుకున్నారు. కానీ ఆ తీర్మానాన్ని 3 కుటుంబాలు కాంగ్రెస్ లో ఉల్లంఘించినాయి. ఆ తీర్మానాన్ని 3 కుటుంబాలు ఉల్లంఘించినాయి. అందులో ఒక కుటుంబం సోనియా గాంధీ కుటుంబం అయితే 2 కుటుంబాల మాలలే దానికి ఉల్లంఘించే కాడికి వచ్చేశారు. ఎగ్జాంపుల్, ఇవాళ సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. కాంగ్రెస్ పార్టీ సూత్రం ఏంటిది? ఒక కుటుంబంలో ఒకరికే చట్టసభలకు వెళ్లే అవకాశం. మరి జరిగింది ఏంటిది? వాళ్ళ కుటుంబంలో 3 తీసుకెళ్లే అవకాశం వచ్చేసింది. ఇక మిగతా దేశం మొత్తం మీద 2 కుటుంబాలకే అవకాశం వచ్చింది. అట్లా అధిగమించే కాడ ఎగ్జాంపుల్, మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటక మాల్ అనుకుంటే, మల్లికార్జున ఖర్గే గారు దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాదు, ఆయన రాజ్యసభ నాయకుడు. వాళ్ళ కొడుకు
సిద్ధరామయ్య గవర్నమెంట్ లో మంత్రి, వాళ్ళ అల్లుడు గుల్బర్గా నుంచి గెలిచిన ఎంపీ. అంటే సోనియా గాంధీ గారి కుటుంబం తర్వాత దేశం మొత్తం మీద ఒకే కుటుంబంలో ఏకకాలంలో 3 పదవులు పొందేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఆడ మాల కుటుంబమే పొందింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణలో మనం చూస్తే ఆ తెలంగాణలో అడ్డంకులు కల్పించే వాళ్ళు ఎలా బలంగా ఉన్నారు అంటే మీ అన్నగా చెప్తున్నా, ఇవాళ మల్లు అనంతరావు కుటుంబం ఇవాళ మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయిపోయిండు. అదే సమయంలో వాళ్ళ అన్నే మల్లు రవి ఎంపీ అయిపోయిండు. వాళ్ళ కుటుంబానికి 40 ఏళ్ళ నుంచి ఉండబడే సంబంధాలు ఇవాళ వాళ్ళు ఇద్దరు అయిపోయిండ్రు. ఇక వెంకటస్వామి గారి కుటుంబానికి 50-60 ఏళ్ళు ఉండే సంబంధాలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు 3 అయిపోయిండ్రు. ఏకకాలంలో 3 చట్టసభలకు వెళ్లే అవకాశం కాంగ్రెస్ పార్టీ 3కి ఇస్తే అది ఒక సోనియా గాంధీ గారి కుటుంబానికి ఇచ్చింది, మల్లు కుటుంబానికి ఇచ్చింది, ఇక్కడ మన మల్లికార్జున ఖర్గే కుటుంబానికి ఇచ్చింది, మళ్ళీ వెంకటస్వామి కుటుంబానికి ఇచ్చింది. వెంకటస్వామి గారి కుటుంబంలో వాళ్ళ పెద్ద కొడుకు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రెండో కొడుకు వర్గీకరణ అడ్డుకోవడం మనిషిగా వచ్చిన వివేకు చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ చెన్నూరు ఎమ్మెల్యే గారి కొడుకే పెద్దపల్లి ఎంపీగా వంశీ ఉన్నాడు. అంటే ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీలు ఎవరికన్నా ఉన్నదంటే అది మాలలకే ఉన్నదనే విషయం కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. అట్లాంటి వాళ్ళు మేము వర్గీకరణ అడ్డు తవ్వుతామని మాట్లాడిన చరిత్ర మనం చూశాం. ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ జరగనీయమని చెప్పి ప్రతిసారి మల్లికార్జున గారి దగ్గరికి వెళ్ళి మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి, వివేక్ వాళ్ళ అన్న, వివేక్ వాళ్ళ కొడుకు, మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలందరూ కలిసి మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి వర్గీకరణ జరగనీయద్దని చెప్పి మాట్లాడుతూ వచ్చిన విషయాలు మనం చూశాం. అంటే అనుమానాలు మరి ఎక్కడ ఉంటాయి? కాంగ్రెస్ పాలనలోనే మనకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాలలు పలుకుబడి ఉన్నది. కానీ వాళ్ళు అడ్డంకులు కల్పిస్తారని మాట్లాడుతున్నారు కనుక అక్కడ మనకు అనుమానం ఉన్నాయి కనుక దాని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. అంటే అనుమానాలు ఎక్కడ ఉన్నాయి? కాంగ్రెస్ పాలనలోనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఉండడానికి అవకాశం ఉన్నది? కాంగ్రెస్ లోనే వాళ్ళ పలుకుబడి ఎక్కువ ఉంటుంది కనుక. గతంలో అడ్డుకున్నది వాళ్ళే కనుక ఇప్పుడు అడ్డుకుంటామని మాట్లాడుతున్నది వాళ్ళే కనుక. గతంలో వర్గీకరణ అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ లో మానలే. వర్గీకరణ బిల్లు రాకుండా అడ్డుపడ్డది ఎవరు? వర్గీకరణ జరగకుండా అడ్డుపడ్డది ఎవరు? కాంగ్రెస్ లో మానలే. ఎవరి పరిపాలనలో మనకు అన్యాయం జరిగింది? వాళ్ళ పాలన అన్యాయం జరిగింది. ఇప్పుడు వర్గీకరణ జరగనీయమని అంటున్నది ఎవరు? మానలే. ఏ మానాలంటాను? కాంగ్రెస్ మానాలంటాను. కాబట్టి అనుమానాలు అక్కడ ఉన్నాయి. కానీ అట్లాంటి అనుమానాలు ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడానికి కారణం ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇక్కడ మనకు అనుమానాలు లేవు. ఇక్కడ నమ్మకం ఉన్నది, అక్కడ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అనుమానాలు ఉన్న చోట సమయం ఇవ్వాల్సి వచ్చింది, అనుమానాల చోట తిరగాల్సి వచ్చింది, అనుమానాల చోట అక్కడ పరిస్థితి కొనసాగుతుంది. నమ్మకం ఉన్న చోట ఆ నమ్మకం పెట్టుకొని ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ జరుగుతుందనేసి కూడా మీరు మర్చిపోదు. నమ్మకం ఎందుకున్నది? గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఎందుకున్నది? 2 కారణాల వల్ల. మొదటిది షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసింది ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ వర్గీకరణ జరిగే సమయంలో మాలల ఒత్తిడి తీవ్రంగా ఉన్నది. వర్గీకరణ చేసే సమయంలో మాలల ఒత్తిడి తీవ్రంగా ఉన్నది. ఇప్పటికంటే అప్పుడు ఒత్తిడి ఎట్లా ఉన్నదంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు, రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేసేవాళ్ళు. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మనం హైదరాబాద్ మీటింగులు పెడితే వాళ్ళు మీటింగులు పెట్టేవాళ్ళు, మనం ధర్నాలు చేస్తే వాళ్ళు ధర్నాలు చేసేవారు, మనం దిగ్బంధం చేస్తే వాళ్ళు దిగ్బంధం చేసేవాళ్ళు. ఒక మాట అంటే పివి రావు గారు మాలమోహన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డి అంటే డి అన్నట్టుగానే ఉద్యమాలు జరిగిన సమయం ఉన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మేము వర్గీకరణ జరగనేమని చెప్పి లక్షల మంది రోడ్డెక్కినా కూడా వాళ్ళ మాటను కాదనే మాదిగలకు అన్యాయం జరిగింది, చేయాల్సిన అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేశారు. మాదిగలకు అన్యాయం జరిగింది, న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు చేశాడు. అంటే ఇక్కడ గమనించాల్సిందంటే కాంగ్రెస్ లో మాలల పలుకుబడి చెల్లి వర్గీకరణ ఆపగలిగాడు. కానీ అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఆ పలుకుబడి కానీ ఆ చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసినా కూడా ఆయన ఇనే మనిషి కాదనే విషయం అర్థమైపోయింది. వర్గీకరణ జరిగింది, మన బిడ్డలకు భవిష్యత్తు వచ్చింది. మొదటిది కాంగ్రెస్ లో వర్గీకరణ జరగలేదు, చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిండు. కాబట్టి మళ్ళీ చేసేది తనేననే విషయం నమ్మకం పెట్టుకోవడానికి అది ప్రధాన కారణం అనేసి కూడా మనం మర్చిపోదని సహనం కోరుతున్నాను. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా గత ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రతి బహిరంగ సభలో
గతంలో వర్గీకరణ చేసింది నేనే, భవిష్యత్తులో చేయబోయేది నేనే, నా కండకు నిలబడతానని చెప్పి ఆయన అప్పీల్ చేసుకుంటూ వచ్చేశారు. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, అనంతపూర్ జిల్లా వచ్చి మాట్లాడిండు అంటే అర్థం ఉన్నది. అనంతపూర్ జిల్లాలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తామని మాట్లాడి అంటే అర్థం ఉన్నది. ఏంటి, ఇది మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి ఏదో మాదిగలతో ఓట్లు వేయించుకోవడానికి ఆ మాట అన్నాడేమో అని అనుకోవడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. లేదా రాయలసీమ జిల్లాలో అది కర్నూలు అయినా లేదా కడప పోయినా వర్గీకరణ చేస్తామంటే అదే మాదిగల జిల్లాలు అంటున్నాను అర్థం ఉన్నది. కానీ మాలలు ఎక్కువ నబడుతున్న జిల్లాలో కూడా, మాలలు ఎక్కువ నబడుతున్న జిల్లాల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నేను వర్గీకరణ చేస్తానని చెప్పి మాట్లాడింది ఎన్నికల సమయంలో. అంటే అప్పుడే అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. ఓహో, తూర్పు గోదావరి జిల్లా అంటే 180% మాలన్న జిల్లా అంటారు కదా, కనీసం 170% ఉన్న మాలన్న జిల్లా అంటారు కదా, అట్లాంటి జిల్లాలోనే ఎస్సీ వర్గీకరణ నేనే చేయబోతున్నా అని చెప్పి మాట్లాడిందంటే ఎవరిని లెక్క చేస్తలేదు, మాదిగల వైపు ఉంటారు అనడానికి అది సాక్ష్యం అనేసి కూడా మనకు అర్థమైపోయింది. ఒకనాడు చేసింది తనే, మనం చేస్తా అన్నది తనే కాబట్టి మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మనకు అండగా ఉన్నాం. ఇక పోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారి మనసులో కూడా మాదిగల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండడానికి దారితీసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి మనసులో కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనసులో కూడా మాదిగల మీద అభిమానం ఉండడానికి కొంత దారితీసింది. కొంతకాలం డిస్టర్బ్ చేసింది మారల్ వర్గీకరణ అడ్డుకోవడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరిన జూపిడి వల్ల, అదే సమయంలో కారం శివాజీ వల్ల కొంతకాలం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఏమర్థమైపోయిందంటే, అరే వీళ్ళు అధికారం ఉన్నప్పుడు నా చుట్టూ మోగిండ్రు, నా అధికారం పోయినాక మళ్ళా పారిపోయిండ్రు, కానీ మాదిగలు అట్లా కాదు, నా కష్టకాలాలు ఉన్నారు కదా మొదటి నుంచి అని చెప్పి. మాదిగలు అలా కాదు, మొదటి నుంచి ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులైనా నాకు కష్టకాలంలో కదా వీళ్ళు అండగుంటుందని చెప్పి ఆయన భావన పెరగడానికి దారితీసింది. వాళ్ళు అట్లా కాదు, మన వర్గీకరణ అడ్డుకోవడానికి బయటుండి వర్గీకరణ అడ్డుకోలేమని చెప్పి లోపలికి వెళ్ళి బాబు గారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేసి కొంతకాలం వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాలు వాళ్ళు చేయబోయినరు. కానీ కష్టకాలంలో మళ్ళీ వాళ్ళు లేరు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత, ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ నుండి వచ్చిందో మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిన విషయం, జగన్ పార్టీ నుంచే బయటకు వచ్చి అధికారంలో చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓడిపోయిన వెంటనే మళ్ళీ జగన్ పార్టీలోకి వెళ్ళిపోయినారు. కానీ చంద్రబాబు నాయుడు అర్థమైపోయిందంటే, అదే కష్టకాలం నాకు ఎప్పుడైనా సరే మాదిగలే అండగుంటుందని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అప్పటి నుంచి ఒక దృఢమైన, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసింది. ఆ నిర్ణయమే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడానికి దారి తీయబోతుందనేసి కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. ఇక మన పట్ల ఆయనకు అభిమానం ఉండడానికి కారణమైంది, మన పట్ల ఉద్యమం పట్ల ఆయనకు అభిమానం ఎందుకు ఉండడానికి కారణమైందంటే 2 విషయాలు మీ దృష్టికి వస్తున్నాను నేను. మీ అందరికీ తెలుసు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన కాలంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న కాలంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉమ్మడి అనంతపూర్ జిల్లా హిందూపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం మనందరూ తెలుసు. అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా బలంగా కొనసాగుతున్న రోజులు అవి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా కొనసాగుతున్న రోజులు అవి. హిందూపూర్ నుంచి అనంతపూర్ తిరిగి కర్నూలుకి వెళ్ళి, కర్నూలు బార్డర్ దాటి రాజోలు బండ మీదకి వెళ్ళి కర్నూలు బార్డర్ దాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్లే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మేము తెలంగాణ రానివ్వము, చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ రానివ్వమని చెప్పి అడ్డంకులు కల్పించడానికి 100 వాహనాల గుండా ఆయన అడ్డుకోవడానికి వస్తే కేవలం ఎంఆర్పీఎస్ మాత్రమే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అండగుండి ఆయన తెలంగాణ మొత్తం మీద 4 నెలల పాటు ఈగ వాలకుండా, 4 నెలల పాటు ఆయన మీద ఈగ వాలకుండా కంటికి రెప్పలా ఆయనను కాపాడుకుంటూ తెలంగాణ మొత్తం తిప్పి తెలంగాణ బార్డర్ దాటించే కాడ ఎంఆర్పీఎస్ కీలకమైన పాత్ర పోషించింది. అది గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కాదు, తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడికి, నాయకురాలు కూడా ఎంఆర్పీఎస్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి బలంగా అండగుండడం వల్లనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ ఇబ్బంది లేకుండా తిరగగలిగిందని చెప్పి అది అందరూ తెలిసిపోయింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్నది. అదే సమయంలో 2014లో విభజన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగే సమయంలో మాల మహానాడు చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తామని చెప్పి ప్రచారం చేస్తున్న సమయంలో ఎంఆర్పీసీ అండగా నిలబడి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే ప్రయత్నంలో కీలకమైన పాత్ర పోషించింది. మళ్ళీ 2019లో మళ్ళీ ఎన్నికలు జరిగే సమయంలో జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మనకు తెలుసు. కుటుంబ పరంగా గౌరవ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎంతో అవమానించారు.
గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఆ వయసులో ఆయన జైలు పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో లోకేష్ గారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళకు అండగా నిలబడ్డందుకు తమ్ముడు రాజు మీద కూడా ఎన్నో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇబ్బందుల మధ్యలో నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్న సమయంలో 4 స్తంభాలుగా చంద్రబాబు నాయుడు అండగా నిలబడ్డ వాళ్ళలో ఆ 4 స్తంభాల్లో తమ్ముడు యువనేతగా ఎస్సీ అధ్యక్షుడిగా ఒకరు, మహిళా ప్రతినిధిగా ఇప్పుడు మన హోంమంత్రి మన చెల్లెలు అనిత, మరొక వైపు పెద్దలుగా ఉండబడే మన వర్ల రామన్న ఆఫీసులో కూర్చొని ఒక మాట చెప్పాలంటే తెలుగుదేశాన్ని నడుపుతున్న కాడ షెడ్యూల్ కులాల్లో మాదిగ బిడ్డలే నడుపుతున్నారు అనే కాడికి తీసుకొచ్చిన జరుగుతున్నది. మరొక వైపు మన తమ్ముడు పిల్లి మాణిక్యరావు గారు కూడా వాయిస్ను తన బలం వినిపించే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. అంటే తెలుగుదేశం కష్టాలు బాధలు ఎదుర్కొంటున్న సమయంలో, ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కూడా అవమానాలు పడుతున్న సమయంలో వాటన్నిటికీ నా తమ్ముడు అందరూ ఉండి చేయడమే కాకుండా ఎంఆర్ఎస్ కూడా ఉద్యోగాలు పట్టిన విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు కరుణ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అరెస్టును నిరసిస్తూ ధర్నాలకు వెళితే ఆ ధర్నాలకు వెళ్ళిన కాడ వాళ్ళకి ఎండగా చెప్తుందంటే అక్కడ కొంత అనుమానాలు ఉన్నాయి, కాంగ్రెస్ అనుమానాలు ఉన్నాయి, అక్కడ కొంత ప్రయత్నం చేస్తుంది, ఇక్కడ కొంత నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం చూసుకుంటే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఇప్పుడు నేను రావాల్సిన వచ్చేసింది. దానికి కారణం రెండోది ఏంటంటే జగన్ పాత్ర. జగన్ పాత్ర మనం 2 విషయాలు గమనించండి. ఒకరోజు జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి దళితులు చీల్చిండు. సుప్రీంకోర్టు వర్గీకరణ వద్దన్న కూడా అది రాజ్యాంగ విరుద్ధమని తెలిసిన కూడా ఈయన వర్గీకరణ చేసి దళితులు చీల్చిండు అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీలో మాట్లాడిన విషయం మనందరూ తెలుసు. అంటే వర్గీకరణకు మద్దతుగా లేదన్న విషయం ఆయన మాటల్లోనే అర్థమైపోయింది. కనీసం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఒక లాయర్ను పెట్టమని చెప్పి మనం విజ్ఞప్తి చేసినా కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయంలో తెలంగాణ ప్రభుత్వం లాయర్ను పెట్టింది. కానీ జగన్ ప్రభుత్వం లాయర్ను పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేసినా కూడా ఆయన లాయర్ను పెట్టకపోవడంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అదే సమయంలో లోకేష్ గారు ఇచ్చారు, అందరు ఇచ్చారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, ఇక్కడ సిద్ధరామయ్య గారు ఇచ్చారు. కానీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణకు అనుకూలంగా మద్దతుగా ఒక ప్రకటన చేయకపోవడం అనేది జగన్ గారి మాత్రమే మనకు అనుకూలంగా ప్రకటన చేయలేదని కూడా మీరు మర్చిపోదు. అంటే ఆయన మనసులో ఏమన్నట్టు సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేని పరిస్థితిలో జగన్ పడ్డాడంటే జగన్ మాలల వైపే ఉన్నాడు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాం. జగన్ ఎవరైపు ఉన్నారంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక దేశం మొత్తం స్వాగతించింది, కానీ జగన్ మాత్రం స్వాగతించలేదు. అంటే వర్గీకరణ వ్యతిరేకించేది ఎవరు? మాలలు. వర్గీకరణ స్వాగతించకుండా మౌనం ఉన్నది ఎవరు? జగన్. మరి జగన్ ఎవరి వైపు ఉన్నట్టు? మాలల వైపు ఉన్నట్టు అనేసి కూడా రుజువుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్ అంటే మాలల పక్షాన ఉంటే చంద్రబాబు నాయుడు అనేది మాదిగల పక్షాన్ని ఉండడానికి ఇది సాక్ష్యంగా నిలబడుతున్నది కూడా మీరు మర్చిపోదు. ఈ నేపథ్యంలోనే మీ అన్నగా చివరి ఘట్టంగా ఒక విషయం చెప్తాను నేను. అవును, ఇప్పుడు కమిషన్ నివేదిక త్వరలోనే నివేదిక ఇవ్వబోతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఇంత ముండిచ్చిన 2 నెలల గడువుకు మరికొద్ది రోజులు పెంచిన విషయం మనందరూ తెలుసు. ఇప్పుడు విచారణ పూర్తవుతున్న దశలో ఎలాంటి అనుమానాలు లేకుండా మన కమిషన్ నివేదిక రావాలని చెప్పి మనం కోరుకునే పరిస్థితి మనకున్నది. ఈ నేపథ్యంలోనే నా తమ్ముడు రాజు, నువ్వు ఉద్యోగం నుంచి ఎదిగినోడివి, జాతి మీద కమిట్మెంట్ ఉన్నోడివి, జాతి మీద పట్టున్నోడివి, దయచేసి ఈ 3-4 రోజుల్లో కమిషన్ నివేదిక రావడానికంటే ముందే
కమిషన్ నివేదిక రావడానికంటే ముందే ఈ 3-4 రోజుల్లో మన మాదిగ ఎమ్మెల్యేలతో ఒకసారి విజయవాడలో కూర్చుంటే అన్ని విషయాలు మాట్లాడుకొని భవిష్యత్తులో ఏలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. నా తమ్ముడిగా, ఉద్యోగంలో ఎదిగిన తమ్ముడిగా ఇది మీ బాధ్యత. అందరిని కూడగట్టి త్వరగా అందరితో సమావేశం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోండి. ఆ విషయంలో ఎవరెవరితో మాట్లాడితే త్వరగా సమస్య పరిష్కారం అవుతుందో, మళ్ళా వర్గీకరణకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా ముందడుగేయడానికి అవకాశం ఉంటుందో అది రాకముందే మనొకసారి అప్రమత్తంగా అవడానికి మనం కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. అది నా తమ్ముడిగా నువ్వు చొరవ తీసుకోవాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఇక పోతే మీ అన్నగా ఇప్పుడు అక్కడ కమిషన్ నివేదిక మళ్ళా తయారు కాబోతున్నది. తెలంగాణలో ఈడ కూడా కమిషన్ నివేదిక తయారు కాబోతున్నది. ఆడ వినతి పత్రాలు ఇస్తున్నారు తెలంగాణలో, మళ్ళీ ఈడ కూడా వినతి పత్రాలు ఇంకా తీసుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు నేను తెలంగాణలో కొంత కాన్సన్ట్రేట్ చేశాను. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రాబోయే సమయంలో త్వరలోనే మన మాదిగ ఎమ్మెల్యేలతో తమ్ముడు నాయకత్వంలో తమ్ముడు చొరవ తీసుకొని మాదిగ ఎమ్మెల్యేలతో కాదు, మాదిగ ఆఫీసర్లతోటి, మాదిగ ఉద్యమకారులతోటి వారం రోజుల పాటు విజయవాడలోనే తీసుకెళ్తాను. విజయవాడలోనే ఉంటాను కూడా మీరు మర్చిపోతారు సార్. విజయవాడలోనే తీసుకెళ్తాను, విజయవాడలోనే ఉంటాను. విజయవాడ గుంటూరు మధ్యలోనే వారం రోజుల పాటు అక్కడ ఉంటాను. ఏ సమస్యలు పరిష్కారం కావాలో, ఎలాంటి అనుమానాలు లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగాలో దాని మీద దృష్టి పెట్టి వారం రోజులు ఉంటాను. విజయవాడ గుంటూరు మధ్య నుండి అవసరమైతే తెలంగాణలో ఏదైనా జిల్లాలకు వెళ్ళొస్తాను. కానీ వారం రోజులు మాత్రం నేను విజయవాడ గుంటూరు మధ్యలో ఉండి భవిష్యత్తులో మనకు నష్టం జరిగిన పద్ధతిలో ఎలా కమిషన్ నివేదిక వస్తే బాగుంటుందనే పద్ధతిలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని మీద నేను అక్కడ ఉండబోతున్న విషయం కూడా మీరు మర్చిపోతాను సహనం కోరుతున్నాను. ఇక పోతే మనందరం కలిసి ఇంకొక వారం రోజుల్లో మనం అమరవీర దినోత్సవాన్ని జరపబోతున్నాం. వారం రోజులు కూడా కాదు, ఇవాళ 22, 28 ఈ నెల వరకు ఉంటుంది. 1వ తారీఖు నాడు, మార్చి 1వ తారీఖు నాడు మనం అమరుల దినోత్సవం జరపబోతున్నాం. దయచేసి అమరుల త్యాగాల ఫలాలు అందుకునే సమయం దగ్గరకు వచ్చింది. అమరుల త్యాగాల ఫలాలు మన బిడ్డలు అందుకునే సమయం దగ్గరకు వచ్చింది కనుక ప్రతి మాదిగ పల్లెల్లో అమరుల దినోత్సవాన్ని, అమరవీరుల దినోత్సవాన్ని జరపాల్సిన అవసరం ఉన్నది. మార్చి 1వ తారీఖు నాడు ఊర్లో వాడల్లో ఖచ్చితంగా అమరవీరుల దినోత్సవాన్ని జరపాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మూడోది, చివరిగా మనం ఏదైతే మన సాంప్రదాయ వాయిద్యం ఉన్నదో మన డప్పు, వాస్తవానికి మన లక్షల డప్పులనే పేరే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంత భయపెట్టింది. లక్షల డప్పులనే పేరే ప్రభుత్వం భయపెట్టి కొంత ముందుకు నివేదిక రావడానికి దారితీసింది. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్న కారణాలు ఏమైనా అక్కడ పర్మిషన్ రాలేదు, వాయిదా పడ్డది. అయినప్పటికీ మళ్ళా రేవంత్ రెడ్డి గారిని కలిసేది సరే, అయ్యా మా లక్షల డప్పులు మీ మీద యుద్ధం కాదు, కానీ మా డప్పుల ప్రదర్శన ప్రపంచం చూడాలి, మా సొంత వాయిద్యం ప్రపంచం చూడాలి, మీరు పర్మిషన్ ఇవ్వమని చెప్పి నేను అక్కడ కోరుతాను. అది ఎక్కడైనా జరగవచ్చు, కానీ ప్రపంచంలో ఎక్కడ జరగని లక్షల డప్పుల ప్రదర్శన మాత్రం జరిగి తీరుతుంది. దానికి మీరు ఇప్పటి నుంచే సిద్ధపడండి. లక్షల డప్పుల ప్రదర్శన జరిగి తీరుతుంది. తేదీ ఏమన్నా కానీ అది మార్చిలో జరుగుతుందా, అది ఫిబ్రవరిలో ఎండలో జరుగుతుందా అని పక్క పెట్టేశాను. ఎప్పుడైనా లక్షల డప్పుల కార్యక్రమం మాత్రం జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా సరే, మీరు ఉద్యోగస్తులా, మీరు విద్యార్థులా, మీరు మహిళలా, మీరు కార్యకర్తలా కాదు, నా తమ్ముడు ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా కావచ్చు, మాదిగ బిడ్డలు మాత్రం డప్పులు సంకనేసుకొని రావాల్సిన అవసరం రాబోతుంది. దానికి మీరు మీ ఇళ్లలో డప్పు లేకపోతే ఖచ్చితంగా ఇప్పటికైనా డప్పు కొనుగోలు చేయాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తిస్తున్నాను. డప్పులు కొనుగోలు చేయడం మాత్రం ఆపొద్దు. ఆ విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నాను నేను. ఇక కార్యక్రమం రద్దయింది కదా, వాయిదా పడదు కదా, జరుగుతుందో లేదో అని మాత్రం అనుకోబోకండి. అది వర్గీకరణ జరుగుతుంది. ఆ వర్గీకరణ జరిగినాక ప్రదర్శన జరుగుతుంది. ఆ ప్రదర్శన ప్రపంచమే మన డప్పులను చూడాల్సిన బాధ్యత ఉంటుందని కూడా మీరు మర్చిపోతాను కోరుకుంటూ, ఎట్టి పరిస్థితిలో డప్పుల ప్రదర్శన జరగబోతుంది కనుక ఆ ప్రదర్శనకు సిద్ధం చేసుకోవడానికి మీరందరూ డప్పులు కొనుగోలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపొద్దని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అన్న అమరవీరుల దినోత్సవానికి ప్రతి పల్లెలో జరుగుతాం. లక్షల డప్పులతో రావడానికి సిద్ధపడతామన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరుతాను. ధన్యవాదాలు.